ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరి ఈ రెండవ రోజు బైబిల్ స్టడీకి మనం అందరూ వచ్చాం. ఈరోజు మనము 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ధ్యానించబోతున్నాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. నిన్నటి దినాన నిర్గమాకాండం 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాల వరకు మనం ధ్యానించాం. చాలా అంశాలు నేర్చుకున్నాం. చాలా మరి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. మరి దేవుని ప్రణాళిక ఏంటి, ఇజ్రాయిల్ని విడిపించడానికి దేవుని ఉద్దేశాలు ఏంటి, మరి నాయకుడిగా మోషే గారిని ఎంచుకోవటం, మరి ఫరోకు కూడా మోషే గారిని దేవునిగా నియమించటం, అట్లాగనే మరి ఈ ప్రయాణంలో మరి భర్త భార్య మధ్య జరిగిన సందర్భాన్ని కూడా మనం గమనించాం. సిప్పోరా, మోషే గారి భార్య సిప్పోరా గారు, మరి ఆమె తండ్రి గారి యొక్క ఇంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది కనుక, దేవుని యొక్క నిబంధనను ఇంకా కొనసాగించలేదు కనుక, మరి భార్యాభర్తలు ఇద్దరి మధ్య సఖ్యత సమాధానం లేనట్టుగా మనకు అనిపిస్తుంది. మరి దేవుని నిబంధనను మోషే మరి కొనసాగించలేకపోయాడు కనుక మోషే గారిని కూడా దేవుడు మరి హతము చేయటానికి లేకపోతే చంపడానికి మరి వెనుతీయగలేదు. ఎందుకంటే దేవుని నిబంధన చాలా ప్రాముఖ్యం. సో సిప్పోరా గారు మరి తన కుమారుడి యొక్క మరి సున్నితిని చేసి మరి యొక్క దేవుని నిబంధనను కొనసాగించింది. మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటకు లోబడాలి. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో ఆజ్ఞను అతిక్రమించకుండా మరి మనము ముందుకు సాగాలి. ఈ విధంగా చాలా అంశాలు మనం నేర్చుకున్నాం. మరి దేవుడు మండుచున్న పొద నుంచి మోషే గారితో మాట్లాడడం, ఆ మహా గొప్ప మరి టాస్క్కి లైక్ దేవుడిచ్చే మరి పనికి మోషే గారిని ఎంచుకోవటం, అహరోను గారిని ఎంచుకోవటం, వారి ఇరువురు ఫరో దగ్గరికి వెళ్ళటం, ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళటం, వారు అంగీకరించడం, దాని తర్వాత ఫరో హృదయం కఠినమై మరి ఇజ్రాయేలీల మీద కఠినమైన పని భారం పెంచటం, అలాగన మరలా ఇజ్రాయేల్ ప్రజలు మరి అనుమానించి మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటిది మాకెందుకు ఈ పరిస్థితులు ఎలాగొచ్చాయి, మాకు పని కఠినమవుతుంది, మా యొక్క బానిసత్వం పెరిగిపోతుంది అన్నప్పుడు మోషే గారు తిరిగి మరలా దేవుడి దగ్గరికి రావటం, దేవుడు వచ్చి మరి దేవుడి దగ్గరికి వచ్చి ఏంటి ప్రభువా ఈ విధంగా జరుగుతుంది అని అడిగినప్పుడు దేవుడు మరలా వాగ్దానం చేసి, ఇదిగో ఫరో ఖచ్చితంగా పంపిస్తాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్లుగా చెయ్యి అని మరి ఫరో గురించి దేవుడు మోషే గారికి చెప్పడం. ఈ అంశాలని మనం నేర్చుకున్నాం. అయితే ఇక 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయంకి వెళ్ళబోతున్నాం. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్నవారు గమనిస్తున్నవారు దయచేసి మీరు చూస్తున్నప్పుడే దీన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎంత ఎక్కువ మందికి షేర్ అయితే ఈ వాక్యం అంతమందికి చేరుతుందన్న ఒక ఆశతో అడుగుతున్నాను. రెండోది, మరి అడగకూడని విషయం కానీ అడగాల్సింది తప్పట్లేదు. ఎందుకంటే యూట్యూబ్లో క్రమం పెట్టారు ఏంటంటే, వీడియో ఏదైనా ఎక్కువ మంది లైక్ చేస్తే దాన్ని ఎక్కువగా ఎనలాగ్లోకి మరి పంపించి దాన్ని ప్రమోట్ చేస్తారు యూట్యూబ్ వారు. సో కనుక దయచేసి మీరు సాధ్యమైనంత వరకు కింద లైక్ బటన్ కూడా ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి, షేర్ చేయండి, మరి వాక్యాన్ని 10 మందికి పంచుదాం. మరి ఇక ధ్యానంలోకి వెళ్ళిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ప్రార్థనాపూర్వకంగా ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. ఎందుకంటే 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయంలో చాలా మంచి మరి ఆసక్తికరమైన విషయాలు, మన ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడే విషయాలు ఎన్నో ఉంటాయి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యమును ఏదో చరిత్రగా చదువుకోవద్దు, కథలుగా చదువుకోవద్దు, ఏదో కాలక్షేపం కోసం వినద్దు. కానీ ఈ యొక్క సందర్భాల నుంచి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చని మనము తరిచి చూసి ప్రభు ఆజ్ఞలను పాటించడానికి ఆయన ఆత్మానుసారంగా నడుద్దాం. మరి ప్రభు మనకి తోడుగా ఉండి ఆయన ఆత్మతో నడిపించునుగాక. ఆమేన్. రైట్. 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, 6వ అధ్యాయంలో మనకు తెలుసు, మోషే గారు దేవుడి దగ్గరికి రావడం, దేవుడు మోషే గారిని, నాయనా నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పటం. 1వ అధ్యాయంలోనే మొదటి వచనంలోనే మనం చూస్తే 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవుచున్నది దానిని నీవు నిశ్చయముగా చూసేదవు, బలమైన హస్తము చేత
అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో చెప్పాను. నేను కఠినపరుస్తున్నాను. ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు, కానీ అతడు ఆఖరికి పంపిస్తాడు ఖచ్చితంగా అని ఎండ్ రిజల్ట్ని ముందుగా చెప్తున్నారు. అయితే జాగ్రత్త గమనించండి, మనకి ఎండ్ రిజల్ట్ ముందుగా తెలుసు, కానీ మధ్యలో వస్తున్న విపత్తులు, మధ్యలో వస్తున్న శోధనల్ని మనము చూచి ఓర్వలేక, లేకపోతే భరించలేక మధ్యలోనే గివప్ ఇచ్చేస్తున్నాం, మధ్యలోనే మనము వదిలిపెట్టేస్తున్నాం. మరి శక్తి వంచన లేకుండా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం. జాగ్రత్త గమనించండి, మన జీవితాల్లో కూడా మనం కూడా చాలా సందర్భాల్లో మనకు తెలుసు దేవుడు గొప్ప కార్యం చేస్తారని, మనకు తెలుసు ఆ సమస్య నుంచి విడుదల చేస్తారని, మనకు తెలుసు మనకన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడని. లోకములో ఉన్నవాడి కన్నా, మనుషుల కన్నా, అధికారుల కన్నా, నీకున్న ధనము సంపద కన్నా దేవుడు బలవంతుడు, గొప్పవాడు, ఎన్ని గొప్ప కార్యాలను చేయగలడని నీకు తెలుసు. కానీ తెలిసిన విషయాన్ని నమ్మకంతో నీ యొక్క మనసుకు చెప్పుకోలేని బలహీన స్థితుల్లో కొన్నిసార్లు వెళ్ళిపోతుంటాం. సో భక్తి జీవితంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, మనసులోంచి వచ్చే తలంపులకు మన ఆత్మ చేత దేవుని ఆత్మతో శక్తిని పొందుకొని మన ఆలోచనలన్నిటినీ క్రీస్తు పాదాల దగ్గరికి పడేయగలగాలి. క్రీస్తుకు మరి దాసులుగా చేయాలి ఆలోచనలు. క్రీస్తు దగ్గర ఆ యొక్క ఆలోచనలన్నీ పడేయాలి. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, శరీరం ఒకటి చెప్తూ ఉంటుంది, మనసు ఒకటి చెప్తూ ఉంటుంది, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన సంగతులు చెప్తుంటాడు. సో నమ్మగలిగే హృదయం ప్రాక్టీస్ చేయాలి. ఏంటండి? నమ్మగలిగే హృదయం ప్రాక్టీస్ చేయాలి. భక్తి జీవితం అంటేనే అది. కనిపిస్తున్న దాన్ని కాదు, ఎండ్ రిజల్ట్ నమ్మి మనం ముందుకు సాగడం ప్రాక్టీస్ చేయాలి. మోషే గారు కూడా మరి క్రొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ఆయనకి దేవుని శక్తి ఏంటో ఇంకా చూడలేదు గనకే ఆ మాట అంటున్నాడు. ఏమని? ఇదిగో ప్రజలందరూ నా మీదకి తిరగబడి వచ్చారు, ఎందుకు వారికి కష్టం ఎందుకు తీసుకొచ్చావు? కానీ నువ్వేం వరి అవ్వద్దు, ఫరో కఠినం అవుతాడు, కానీ పరిస్థితులన్నీ ఇలాగ ఉంటాయి. కానీ ఎండ్ రిజల్ట్ ఒకటే చెప్తున్నాను, బలమైన హస్తముతో గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు చూడబోతున్నావు, నువ్వు చూడు, నేను ఫరోకు చెయ్యబోయే కార్యాలు నీ కన్నులతో చూస్తావు అన్నారు. సో మనము దేవుని వాగ్దానములో ఉన్న ఆ ఎండ్ రిజల్ట్, అంతిమ ఫలములను మనం చూడగలగాలి. ఎక్కడ? మన మనోదృష్టిలో. అందుకే మనోనేత్రములు తెరవబడాలి. అందుకే చూడండి, ప్రవక్త అయిన ఎలీషా గారి యొక్క శిష్యుడు గెహజీ, మరి శత్రు సైన్యం వచ్చినప్పుడు గెహజీ భయపడిపోతాడు. కానీ ఎలీషా గారికి శత్రు సైన్యం కన్నా వారికి పైగా ఉన్న దేవుని యొక్క సైన్యాన్ని చూడగలిగే మనోనేత్రం ఉంది. అప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా నా శిష్యుడి యొక్క మనోనేత్రాలు, కన్నులు తెరవండి అయ్యా అన్నప్పుడు దేవుడు గెహజీ యొక్క కన్నులు తెరవగానే గెహజీ చూచాడంట. ఏం చూచాడు? దేవుని యొక్క సైన్యాన్ని, దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క సంరక్షణను చూశాడు. జాగ్రత్త గమనించండి, భక్తి జీవితంలో దేవుని యొక్క హస్తాన్ని చూడగలగడమే మన భక్తి జీవితంలో సాధన. అర్థమవుతుందండి? దేవుడు అదే మాట మోషేతో పలుకుతున్నాడు, నువ్వు చూస్తావు, నువ్వు చూడు, నువ్వు మరలా చూసి సాక్ష్యం చెప్తావు, కొద్ది రోజుల్లో నువ్వు చూస్తావు అన్న మాట మనం అక్కడ మన జీవితంలో అన్వయించుకోవాలి. మన జీవితంలో అన్వయించుకోవాలి. ఎలా అన్వయించుకోవాలి? మన జీవితంలో కొన్ని చూస్తాం, వాటిని మనము నమ్మలేం, వింటాం, నమ్మలేం. మన జీవితంలో కష్టం వచ్చేసరికి నమ్మలేం. అవునా కాదా చెప్పండి? కానీ ఆ నమ్మకాన్ని పరీక్షించే దేవుడు నిన్ను కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లోకి అనుమతిస్తారు. ఆయన అనుమతిస్తారు. కొన్ని సమస్యల్లో నువ్వు ఉన్నావంటే అది దేవుడు అనుమతిస్తేనే తప్ప అది నీ దాకా రాలేదు. ఏ రోగమైనా, ఏ శోధనైనా, ఏ సమస్య అయినా నీకొకటి నేర్పించడానికి,
నిన్ను సానబెట్టడానికి, నిన్ను మేలిమి బంగారముగా మార్చడానికి, అగ్ని కొలుములోంచి నిన్ను బంగారముగా తీయడానికి, శ్రేష్టమైన విశ్వాసులుగా తయారు చేయడం. అందుకే 430 సంవత్సరాలు దేవుడు ఎందుకు మౌనం అయిపోయారంటే ఇజ్రాయేలీల యొక్క సహనాన్ని చూచాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడు రియాక్ట్ అయ్యారంటే ఆయన నిట్టూర్పులు విన్నాడంట. ఇజ్రాయేలీల యొక్క నిట్టూర్పులు వినినప్పుడు నా ప్రజలను విడుదల చేయాలని ఆ టైంలో రియాక్ట్ అయ్యాడు. సో ఇప్పుడు 6వ అధ్యాయము 1వ వచనంలో ఆ విధంగా ఉంటుంది. అయితే 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. మరియు ఇక్కడ పైన ఉన్న దానికి కిందనున్న 2వ వచనానికి ఒక కనెక్షన్ ఉంది. అది మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నాయనా, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వేమనుకుంటున్నావు? నీకు నా గురించి ఇంకా తెలియదు, పూర్తిగా నీకు తెలియదు కదా. మీ తాతగారు, మీ ముత్తాతగారు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వాళ్ళకి నేను ఇంకొక విధంగా పరిచయం అయ్యాను. ఏ విధంగా పరిచయం అయ్యాను? నేను ఎల్ షదాయిగా పరిచయం అయ్యాను. ఎల్ షదాయి అంటే శక్తివంతుడైన దేవుడును, పరాక్రమశాలి. ఏమండి, ఎల్ షదాయి అక్కడ రాసి ఉంటుంది చూడండి కిందన. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను యెహోవాను, నేనే యెహోవాను. ఆయన మాట్లాడుతున్నారు. అంటే మరొక్కసారి ఆయన ఉనికి ఏంటో మోషే గారికి చెప్తున్నారు. అనుమానం పడుతున్న మోషేకి, అనుమానిస్తున్న ఇజ్రాయేలీలకి, అందరికీ ఒకేసారి ఆయన ఉనికి ఏంటో చెప్తున్నారు. నాయనలారా, మీ తాత ముత్తాతలు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారికి నేను పరిచయం అయిన పేరు కానీ నా ఉనికి కానీ అది వేరే విధంగా పరిచయం అయ్యాను. పరాక్రమవంతుడిగా, శక్తివంతుడైన దేవుడిగా, ఎల్ షదాయిగా, నేను సర్వశక్తి కలిగిన దేవుడుగా నేను పరిచయం అయ్యాను. కానీ ఇప్పుడు నీకు క్రొత్త కోణంలో సంపూర్ణ కోణాన్ని నీకు నేను బయలుపరుచుకుంటున్నాను. నేనెవరిని అంటే యెహోవాను. అది నేనే అన్న పదం ఏంటి దశ? జాగ్రత్తగా గమనించండి. నేను యెహోవాను అనుంటే యెహోవా అన్న పదం పేరు అవుతుంది. యెహోవా అన్నది పేరు కాదు, ఇంకొకరు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ప్రసాద్ గారు అని ఉంది. ఈ ప్రసాదులు బోల్డ్ మంది ఉంటారు, అవునా కదా? పూజ అన్న అమ్మాయి ఉంది, బోల్డ్ మంది పూజలు ఉంటారు. ప్రిస్కిల్లా అని ఉన్నావు నువ్వు, చాలామంది ప్రిస్కిల్లాలు ఉంటారు. రోహిత్ కానీ, ప్రసాద్ కానివ్వండి, ఏమండి, రాకేష్ కానివ్వండి. ఈ పేర్లు రకరకాలు పెట్టుకుంటారు. అభిషేక్ రాజు అన్నవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఆయన అంటున్నారు, నేనే యెహోవా, నేనే యెహోవా. అంటే యెహోవా అంటే బ్రతుకున్నవారు, ఉన్నవారు, అనువారు. అంటే అర్థం ఏంటంటే ఆయన నిన్న, నేడు, నిరంతరం ఉన్నవాడు. అంటే ఆయన ఎవరి వలన పుట్టినవాడు కాదు, ఆయనకు ఆరంభం లేదు. ఆయన ఉన్నవాడైతే అనువాడు ఏంటి? నేను ఎవరి మీద ఆధారపడే మనిషిని కాదు, నేను ఎవరి మీద ఆధారపడే మనిషి లాంటి వాడిని కాదు, నేను ఆధారపడి బ్రతికేవాడిని కాదు, అనువాడును. ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడును, అనువాడును. అది ఎవరు అంటే నేనే అంటున్నారు. అంటే వేరొకరికి ఈ యొక్క బిరుదు ఆపాదించడానికి లేదు. సృష్టిలో ఉన్నవాడు, అనువాడు అని చెప్పడానికి ఏ రాయికి కానీ, ఏ జంతువుకి కానీ, ఏ నక్షత్రానికి కానీ, ఏ గ్రహానికి కానీ, ఏ గోళానికి కానీ, లేకపోతే సృష్టిలో ఉన్న ఏ వస్తువుకి కానీ, రాయికి కానీ, రప్పకు కానీ, మనుషులు ఎవరికి కానీ, ఎవరికి, దేవదూతలకు కూడా ఈ బిరుదు లేదు. సృష్టిలో ఉన్న, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా ఆ పేరు కానీ ఆ బిరుదు కానీ లేదు. ఇప్పుడు నా సంపూర్ణ ఉనికి ఏంటో నీకు బయలుపరుస్తున్నాను. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఏంటి, అనుమానిస్తున్నావా? భయపడుతున్నావా? వారేదో నీ మీద తిరగబడ్డారని చెప్పేసి నువ్వు కూడా డౌట్ పడుతున్నావా? నాయకుడిగా ఉండాల్సిన వాడివి, వారిని నడిపించవలసిన వాడివి, అవిశ్వాసంతో ఉంటున్నావా? నేనెవరినో తెలుసా? నేను యెహోవాను. మీ తాతగారికి నేను పరిచయమైన విధానం వేరు. ఏమని పరిచయం అయ్యానంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, ఎల్ షదాయ్. కానీ ఇప్పుడు నీకు పరిచయం అవుతున్నాను సంపూర్ణ జ్ఞానం ఏంటంటే
ఐఎమ్ గివింగ్ యూ మై రెవలెన్స్ ఉన్నవాడును అన్నమాట. మరి ఈ కాలంలో ఈ బిరుదుతో ఎందుకు పరిచయం అయ్యారు? అది నా పేరు అంటున్నాడు ఆయన. చదవండి తర్వాత. నేను సర్వశక్తి కలిగిన దేవుడును అనే పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమై అయితిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఆ రోజు నేను యెహోవాగా వాళ్ళకి తెలియలేదు. తర్వాత మరియు వారు పరవాసము చేసిన దేశముగు కానాను దేశంలోకి వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని. ఐగుప్తు దాసత్వం నుంచి లోపరిచి ఉన్న ఇజ్రాయిల్ మూలుగులు విని అది ఇప్పుడు ఎందుకు ఈ పేరు చెప్తున్నారంటే ఐగుప్తులో ఇజ్రాయేలీలు, హెబ్రీయులు, నా పిల్లలు, యాకోబు సంతతి వారు పడుతున్న బాధలు, అందులోంచి వస్తున్న మూలుగులు నేను విన్నాను. ఏంటా మూలుగులు? ఎంతకి మూలుగులకు అనుగుణంగా ఆయన వచ్చాడు. అన్ని పరిస్థితులకు సరిపోయే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. అన్ని పరిస్థితులకు సరిపోయే దేవుడు, నీ సమస్యలకు మించిన దేవుడు, నీకున్న స్థితిగతులకు మించిన దేవుడు ఆయన. అర్థమవుతుందండి? సో వారున్న స్థితి ఏంటి? 430 సంవత్సరాలు దేవుడు లేదు, ప్రవక్త లేడు, స్వరము లేదు, దర్శనం లేదు. ఒకవైపు చూస్తే వెట్టి చాకిరి, ఒకవైపు బానిసత్వం, ఒకవైపు అణిచివేత, పేదరికం, కష్టం, ఒక పక్క అనుమానం. అసలు వస్తాడా? అబ్రహాము దేవుడు వస్తాడా? 4వ తరాన్ని విడుదల చేసి అబ్రహాముకు వాగ్దానం చేస్తారు. ఇక్కడి నుంచి 4వ తరాన్ని నేను వాగ్దాన భూభాగంలోకి తీసుకొస్తాను. 4 తరాల తర్వాత అన్నాడు. ఏమండి? అందుకే 400 సంవత్సరాలు అంటే ఒక 100 సంవత్సరం ఒక తరం అయితే 430 సంవత్సరాలు. సో వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటప్పుడు? వారికి ఉన్న పరిస్థితి ఏంటంటే వారు డౌట్తో ఉన్నారు, అనుమానంతో ఉన్నారు. వారిలో డౌట్ పెరిగిపోతుంది. అసలు దేవుడు అన్న ఆయన ఉన్నాడా? అబ్రహామును పిలుచుకున్న ఆ దేవుడు ఉన్నాడా అన్నప్పుడు, ఎస్, నువ్వు అనుకున్నట్టుగా నేను లేనివాడిని కాదు. నీవు ఏదైతే అనుమానిస్తున్నావో ఆ అనుమానాన్ని క్లియర్ చేయడానికి నన్ను నేను ఉన్నవాడిగా కనపరుచుకుంటున్నాను. ఏమనిస్తాను? నేను ఉన్నవాడునో లేకపోతే లేనివాడునో కొద్ది రోజుల్లో నువ్వు చూస్తావు. నా ప్రభావం ఏంటో చూస్తావు, నా శక్తి ఏంటో చూస్తావు. నువ్వేంటి, నీతో పాటు ఇశ్రాయేలీలు అందరూ చూస్తారు, వాళ్ళతో పాటు ఐగుప్తీయులు చూస్తారు, ఫరో కూడా చూస్తాడు. అది ఆయన ఇంట్రడక్షన్ అలా ఉందన్నమాట. ఎందుకు అనుమానిస్తావు? నేను వాగ్దానం చేశానుగా, వాళ్ళని విడుదల చేస్తాను అని వాగ్దానము చేసి మరల దేవుడు పంపిస్తారు మోషేని. ఎక్కడికి పంపిస్తారు? ఫరో దగ్గరికి పంపిస్తారు. అయితే ఫరో దగ్గరికి మోషే గారు వెళ్ళటం, అయితే జాగ్రత్త గమనించండి. ఇక్కడ 9వ వచనం ఒకసారి చూద్దాం. మోషే ఇప్పుడు ఇజ్రాయేలీలతో అలా చెప్పారు. ఏమని? అయితే చూడండి, జాగ్రత్త గమనించండి. ఎంత చెప్పినా ఇజ్రాయేలీలు అనుమానంతోనే ఉన్నారు. మోషే గారికి మంచిగా మోటివేట్ అయిపోయారు ఆయన. అవును, దేవుడు ఇంత చెప్పారు కదా, మనం చేస్తాడు దేవుడు, మనం వెళ్ళి ఇజ్రాయేలీలు చెప్దామని మంచి మోటివేషన్తో వెళ్ళి మరి చెప్పేసరికి ఇజ్రాయేలీలు ఏమన్నారంట? మనోవ్యాకులమును బట్టి, వారికి ఉన్న కఠిన బానిసత్వమును బట్టి మాట వినలేదంట. మాకు కూడా అప్పుడప్పుడు పాస్టర్ గారులకు మాకు అదే ఇబ్బంది. ఎంతో ఉత్సాహంగా వాక్యం ప్రిపేర్ అయ్యి ప్రార్థనాపూర్వకంగా వస్తాం మందిరానికి, కానీ రారు కొంతమంది, వినరు కొంతమంది, ఆసక్తిగా ఉండరు. అర్థమవుతుంది ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? అప్పుడప్పుడు మమ్మల్ని పరీక్షించడానికే, కానీ దేవుని కార్యాలు ఏంటో చూపించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి 9వ వచనంలో ఏమన్నారండి? వాళ్ళు అనుమానించారండి.
వినకపోయారు. అప్పుడు మళ్ళీ మోషే గారు దేవుడి దగ్గరికి వెళ్తారు. ఎవడన్నారు, నువ్వేం వరి అవద్దు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు. అర్థమవుతుందండి. అప్పుడు 12వ వచనం చూడండి. అప్పుడు మోషే చెత్తగించుము, ఇక్కడ గమనించండి, మళ్ళా అనుమానం వచ్చేసింది మోషే గారికి. ఎందుకు? ఈ జనాలైనా మాట వింటం లేదు, ఫరో సామ్రాజ్యానికి రాజు అతను నా మాట ఏం వింటాడయ్యా, నేనేమో నత్తివాడిని, నోటి మాంద్యం కలిగిన వాడిని అన్నప్పుడు దేవుడు మరొక గొప్ప సంగతి చెప్తాడయ్యా. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మనకున్న ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనల్ని వాడుకుంటారు ఆయన. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, 3వ అధ్యాయము 4వ అధ్యాయము తీయద్దు, 3వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ అధ్యాయం. 3వ అధ్యాయంలో నేను వెళ్ళను, నాకు ఈ సమస్య ఉంది, నేను రాలేను అని 3 సార్లు. 4వ అధ్యాయంలో నేను ఇది చేయలేను అని అన్నాను. 6వ అధ్యాయంలో మళ్ళా నేను నత్తివాడిని అన్నాడు. జాగ్రత్త విను, 3వ అధ్యాయంలో నత్తివాడిగా ఉన్నాడు, 4వ అధ్యాయంలో నత్తివాడిగా ఉన్నాడు, 6వ అధ్యాయంలో కూడా నత్తివాడిగా ఉన్నాడా లేదా? జాగ్రత్త గమనించండి. 3వ అధ్యాయంలో మండుచున్న పొదలోంచి మాట్లాడుతున్నప్పుడు నీ చెయ్యి రొమ్మున ఆని పెట్టుకో తీశాడు. ఏమైంది? కుష్ఠము కలిగి తెల్లగా పాలిపోయింది. కర్ర తీసి కింద పడే పాముగా మారి అయిందా లేదా? ఈ సూచక్రియలు అక్కడ ఇజ్రాయేలీల దగ్గర చేశాడు ఆయన. చేశారు, చూసారు, అమ్మా నమ్మకం వచ్చింది వాళ్ళకి. జాగ్రత్త విను, ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు మోషే గారు నత్తిని తీసేయచ్చుగా, అవునా కదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, 10 తెగుళ్ళు ఇచ్చి ఐగుప్తు మీదకి తెగుళ్ళు ఇచ్చిన దేవుడు, ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు మోషే గారి యొక్క నెత్తిని తీసేయచ్చుగా, మాట సెలవిస్తే అయిపోద్ది కదా. జాగ్రత్త విను, ఇదే మాట 3వ అధ్యాయంలో అంటారు. ఏమని? తీయద్దు కానీ, అయ్యా నేను పుట్టుకతోనే నెత్తివాడిని అయ్యా అని అంటే, అరే బాబు, గుడ్డివాడిని నడిపించేవాడిని నేనే, చెవిటోడికి చెవిడిచ్చేవాడిని నేనే, మునుపెన్నడు నడవని మార్గములో గుడ్డివాడిని నడిపించేవాడిని నేనే, ఏదైనా చేయగలను నేను. అయితే ఇక్కడ ఎందుకు మోషే గారికి ఆ యొక్క నత్తిని తీసేయలేదు? జాగ్రత్త గమనించండి, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ బలహీనతల యందు ఆయన మహింపరచబడతాడు. ఇదే విషయాన్ని పౌలు గారు పత్రికల్లో మాట్లాడతారు. ఏమందు మనమేమందు మన బలహీనతల యందు ఆయన పొందుకుంటే మహింపరచుకుంటే ఏమందుము? ఎస్, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో మనకు వచ్చే సమస్యలు, రోగాలు మనం అనుకోవచ్చు దేవుడు పని చేస్తే ఇవన్నీ తీరిపోతాయేమో. దేవుడు అంటున్నాడు నీకు అలాగే ఉంటాయి. ముమ్మారు పౌలు అడిగారండి, నాకు ఈ యొక్క ముళ్ళు తీసేనా, నా ప్రక్కలో ముళ్ళులా ఉంది, ఇది శోధనగా ఉంది. అయినా నువ్వు జాగ్రత్త గమనించు, ముళ్ళు అలాగే ఉంటుంది. ముళ్ళు కన్నా గొప్పవాడిని, ముళ్ళు కన్నా గొప్పది నా కృప నీకుంది. ముళ్ళు కన్నా గొప్పది నా కృప, నీకున్న అప్పుల బాధ కన్నా గొప్పది నా యొక్క కృప అంటున్నాడు దేవుడు. నీకున్న అనారోగ్య సమస్యల కన్నా గొప్పవాడు మన దేవుడు. సో నీకు నీ విశ్వాసాన్ని నువ్వు కనపరుచుకోవడం నేర్చుకో, అది విశ్వాసం. దేవుని గొప్పతనాన్ని చూడడమా, లేకపోతే శరీరంలో ఉన్న చిన్న రోగాన్ని చూడడమా? అదే కదా విశ్వాసం. దేవుడు నిమిషంలో మార్చేయగలడు. ఏమండి? నిమిషములో ఏమండి? ఊచ చేయగలిగిన వాడు పుట్టుకతోనే చెయ్యి లేదండి, చెయ్యి లేదు. చెయ్యి లేని వాడికి చెయ్యి అమాంతంగా ఒక క్షణంలో వచ్చింది. నీ కాలు నొప్పి తీసేయలేడా దేవుడు? నీ రోగాలు తీసేయలేడా దేవుడు? నీ సమస్యలు తీసేయలేడా? అవి ఎందుకు ఉంచాడంటే మనకొక పరీక్ష, మనకు ట్రైనింగ్. అది ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో నడుస్తూ దేవుడి మీద ఆధారపడడం ఎలాగో నేర్పిస్తున్నాడు ఆయన. ప్రతికూల పరిస్థితుల్లో నడుస్తూ, ఏమండి జాగ్రత్త గమనించారు, చాలా సంవత్సరాలు పిల్లలు లేరంట రాహేల్కి. భర్తను అడుగుతుందంట, నాకు పిల్లలి. విసిగిపోయి నువ్వు నన్ను ఎందుకు అడుగుతావే తల్లి,
నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు తల్లి? నువ్వు అడగాల్సింది దేవుణ్ణి. పిల్లలు ఇచ్చేవాడు ఆయన, నన్ను కాదు, నేను కాదు. ఎప్పుడైతే ఆమె పందా మార్చిందో, ఎప్పుడైతే ఆమె ఆలోచన మారిందో, ఎప్పుడైతే ఆమె విధానం మారిందో, అప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఏమంటే గొప్ప గొప్ప వారి అందరూ చరిత్రలు ఎలాగా ఉన్నాయండి. శారమ్మ గారు, ఆమె కూడా చాలా సంవత్సరాలు గుడ్రాలుగా ఉన్నారు. మరి రెబకమ్మ గారు, ఆమె కూడా చాలా సంవత్సరాలు గుడ్రాలుగా ఉన్నారు. ఏమన్నా అవునా కదా? చూడండి. మరి ఆమె సంతానమైన యాకోబు గారి యొక్క ప్రియమైన వారి రాహేలమ్మ, ఆవిడ గుడ్రాలుగా ఉంది. చాలా సంవత్సరాలు గుడ్రాలుగా ఉన్నారు, అంటే పిల్లలు లేని వారిగా ఉన్నారు. హన్నా, సమూయేలు గారి తల్లి, అంటే ప్రాముఖ్యమైన వారు ఇలాగనే ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒక రోజుకి ఆయన శక్తి ఏంటో నీకు చూపించబోతున్నాడు, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి. సో ఎండ్ రిజల్ట్ మనం చూస్తాం, కానీ అది నమ్మే హృదయం మనకు కావాలి. ఈ ప్రయాణంలో అనుమానం వస్తుంది. ఈ అనుమానాన్ని జయించడమే భక్తి జీవితం. ఈ అనుమానాలు జయించడమే భక్తి జీవితం. మనకున్న రోగాలు ఉంటాయి, కొన్ని మన సమస్యలు ఉంటాయి, ట్రీట్మెంట్లు అవుతూ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఎండ్ రిజల్ట్ మనం చూడగలాలి. ఎండ్ రిజల్ట్ ఏంటి? దేవుడు స్వస్థపరచు యెహోవా అన్న నామం ఆయనకి. లాజర్ 4 రోజులు కుళ్ళు పట్టిపోయిన సమాధి నుంచి లేపిన దేవుడు నీ రోగాన్ని తీయడా. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు నీ రోగం పోతుంది. కానీ ఎండ్ రిజల్ట్ని చూడగలిగే భక్తి జీవితం మనకు కావాలి. ఇది కదా దేవుని శక్తి. సో ఎవరు అనుకుంటున్నావు నన్ను నువ్వు అంటున్నాడు ఆయన. మళ్ళా అనుమానం వచ్చింది మోషేకి. ఏమన్నాడు? నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా అని మళ్ళీ అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మన జీవితంలో కూడా దేవుడు మన బలహీనతల్లోనే మనల్ని వాడుకుంటారు. మన బలహీనతల్లోనే ఆయన మహిమ తెచ్చుకుంటారు. ఇది గమనించండి. అప్పుడు ఏమంటున్నారండి మోషే గారితో దేవుడు అన్నారు, 30వ వచనం చూడండి, 12వ వచనంలో ఒకసారి అన్నారు, మళ్ళీ 30వ వచనంలో అంటున్నాడు ఆయన, చిత్తగించుము, నేను మాట మాంద్యం కలిగిన వాడినయ్యా. ఫరో నా మాట విండి. ఇప్పటికి ఎన్నిసార్లు అండి? అక్కడ 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో 2 సార్లు అలా అనుమానం. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, చదవండి. కాగా నిన్ను ఫరోకి దేవుడిగా నియమించాను. నత్తువాడు ప్రపంచ చక్రవర్తి అయినా ఫరోకి దేవుడిగా నియమించాను. ఆ తర్వాత అహరోన్ని ప్రవక్తగా నేను నియమిస్తున్నాను నీకు. అంటే జాగ్రత్త గమనించండి. ఫరోకేమో మోషే గారు దేవుడు, మోషే గారికి ఏమో ప్రవక్త ఎవరు? అహరోన్ గారు, అన్నయ్యన అహరోన్ గారు. వింటున్నారా? దేవుడు అహరోన్తో మాట్లాడడం, అహరోను మోషే గారికి బదులుగా అక్కడ వాయిస్ ఓవర్ అనమాట. అర్థమవుతుందండి మీకు? మోషే గారి పక్కన ఎప్పుడూ అహరోన్ ఉంటారన్నమాట మాట్లాడడానికి. అర్థమవుతుందా? మరి మోషేనేమో ఫరోకి దేవుడిగా చేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడిగా చేయడం అంటే మనిషి దేవుడు అవడం ఏంటండి? అర్థమవుతుందా మీకు? దాని అర్థం ఏంటి తెలుసా? ఇందాక చెప్పానే, మునుపెన్నడూ నేను పరిచయం చేసుకోలేని విధంగా గొప్ప నామాన్ని నీకు పరిచయం చేస్తున్నాను. ఆ నామాన్ని, ఆ నామాన్ని నువ్వు చెబితే సరిపోదు. నిన్ను దేవుడిగా పెడతానంటే నీ చేతులు నువ్వు ఏది అంటే అది జరుగుతుంది. నువ్వు ఏది చేస్తే అది జరుగుతుంది. ఫరోకు నువ్వు ఇది చెప్తే అది జరిగిపోతుంది అంతే. ప్రకృతిని ఆదేశించావా, అది ఆగిపోద్ది అంతే. ప్రకృతిలో ఇది మార్పు జరగాల, జరిగిపోద్ది అంతే. ఫరోకి ఇలా జరగాలని నువ్వు అంటున్నావా, జరిగిపోద్ది అంతే. సో ఐఎమ్ మేకింగ్ యూ యాజ్ అ గాడ్ టు ఫరో అంటే అర్థం చేసుకోండి. మోషే గారికి ఇచ్చిన ఆధిక్యత. జాగ్రత్తగా ఉన్నాం. మరి మోషేని దేవుడు చేసేసినప్పుడు నెత్తి తీసేయచ్చు కదా, ఎందుకు తీయలేదంటే ఇప్పుడు అర్థమైందా మీకు? మన బలహీనతలు ఉంటాయి, కానీ మనం లోకానికి వెలుగు. మన బలహీనతల్లోనే ఉంటాం, కానీ లోకానికి ఉప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. శరీరం మోస్తున్నాం, ఈ శరీరంలో అనేక శోధనలు, కానీ ఈ శరీరమును జయించే పరిశుద్ధాత్మశక్తిని మనకిచ్చాడు. అందుకు మనం లోకానికి ఎవరంట? వెలుగై ఉన్నాం, లోకానికి ఉప్పై ఉన్నాం.
ఈ వాక్యాన్ని ఎవరైతే కరెక్ట్గా చెప్పగలుగుతారో, ఈ వాక్యాన్ని ఎవరైతే జీవితంలో పాటించగలిగి ప్రపంచాన్ని చూపించగలుగుతారో, మనం కూడా లోకానికి ఉప్పు వెలుగు. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి ఆ విధంగా అనుమానం పడుతున్న మోషే గారికి ఆ విధంగా దేవుడు బయలుపరుచుకుంటారు. మరి మోషే గారి తల్లిదండ్రుల గురించి మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం మొదటి వచనంలో ఒక లేవీయుడు అని ఉంది కదా, అని ఉందా లేదా? ఉంది కదా. ఒక లేవీయుడు ఇంకో లేవీయ కుమార్తెని పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటుందండి. కానీ వాళ్ళ పేర్లు లేవు కదా. అది ఇక్కడ 6వ అధ్యాయం 20వ వచనం, 6వ అధ్యాయము 6వ అధ్యాయము 20వ వచనంలో వాళ్ళ పేర్లు ఉంటాయి. చదవండి. ఇక్కడ వంశావళి, లేవీయుల వంశావళి ఉంటుంది. ఒక నిమిషం ఆగమ్మ, లైన్లో ఉంటుంది. ఎన్ని మినిట్స్ అయింది? 20వ వచనంలో మరి మోషే గారి తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి. చూడండి. అమ్రాము, యెకోబోదు. అమ్రాము యెకోబోదును పెళ్లి చేసుకుని. మళ్ళీ చదవండి. అమ్రాము మేనత్తైన యెకోబోదును పెళ్లి చేసుకుని. ఇప్పుడు భార్యాభర్తల పేర్లు ఏంటండి? మోషే గారి తల్లిదండ్రుల పేర్లు ఏంటండి? ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఇప్పుడు వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి. అమ్రాము, యెకోబోదు. రైట్, వెరీ గుడ్. ఓకే, పేర్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు రాసుకోండి ఆ పేర్లు. రైట్. ఇప్పుడు దాని తర్వాత మనం 7వ అధ్యాయంలోకి వచ్చాం. 6వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది కదా. 7వ అధ్యాయం ఇంకా 4 అధ్యాయాలు ఉన్నాయి. త్వరగా వెళ్ళిపోదాం. మనకి టైం ఇంకా అరగంటే ఉంది. అరగంటలో 4 అధ్యాయాలు కంప్లీట్ చేయాలి. కానీ చాలా టైం పడుతుంది. ఒక 1 అవర్ పడుతుంది. ఎందుకంటే తెగుళ్ళ గురించి మాట్లాడాలి. దేవుడు పంపించే తెగుళ్ళ గురించి. 10 తెగులు. రైట్. 7వ అధ్యాయము మొదటి వచనంలో ఫరో గురించి మోషే గారి యొక్క ఉనికి గురించి దేవుడు చెప్పాడు. ఇప్పుడు 7వ వచనం మనం చూస్తే వారిద్దరు వయసులు మనకు కనిపిస్తాయి అక్కడ. మోషే గారి వయసు ఎంత? అహరోన్ గారి వయసు ఎంత? మోషే గారికి ఎంతండి? 80 సంవత్సరాలు. అహరోన్ గారికి ఎంతండి? 83. వీరిద్దరికి 3 సంవత్సరాల వ్యత్యాసం. ఏమండి? అహరోన్ గారు 3 సంవత్సరాలు పెద్దవారు. రాసుకోండి మీరు స్పీడ్గా, ఈ రెఫరెన్స్లు రాసుకోండి సరిపోద్ది. ఏజెస్ ఇన్ ద రెఫరెన్స్ ఆఫ్ ఎక్కడ ఉంటుందండి? రెఫరెన్స్ 7వ వచనంలో ఉంటుంది. 7వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత దేవుడు వారిని ఫరో దగ్గరికి పంపించినప్పుడు ఫరో దగ్గరికి వీరు వెళ్ళటం అడుగుతారు. మోషే గారు అంటారు, దేవుడు చెప్పారయ్యా తన ప్రజలను తనను ఆరాధించడానికి పంపించమని చెప్పారు అనగానే ఫరో అంటాడు, నువ్వు పంపించేమనగానే పంపించడానికి యెహోవా ఎవరయ్యా? అసలు నువ్వెవరు? నేను ఎందుకు పంపించాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు పని పట్టలేదా అని వెటకారంగా మాట్లాడితే అప్పుడు మోషే అంటారు, నానా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలీదు. ఇప్పుడే జస్ట్ నాకు ఆయన ఉనికేంటో బయలుపరుచుకున్నారు. ఆయన ఉనికేంటో నాకు ఇప్పుడే చెప్పారు. నువ్వు మామూలుడితో పెట్టుకోవట్లేదు. నువ్వు ఉన్నవాడు అనువాడుతో నీ చలగాటాలు ఆడుతున్నావు. జాగ్రత్త, నీ ఎండ్ రిజల్ట్ ఏంటో నాకు చూపించాడు దేవుడు ముందే. నీ ఎండ్ రిజల్ట్ ఏంటో నాకు తెలుసు. నువ్వు ఆల్రెడీ బతుకుంటే బఠానీలను అమ్ముకోవచ్చు శుభ్రంగా. ఏంటి నా మాట విని దేవుడికి లోపడరు నాయన అంటే బాగా కఠినమైపోయాడండి ఫరో. కఠినమైపోయి ఏమండి కఠినమైపోయాడండి, బాగా కఠినమైపోతే అసలు దేవుడు పవర్ ఏంటో తెలుసా నీకు? అంటే మోషే గారు ఫస్ట్ మెరాకిల్ పర్ఫార్మెన్స్ కదా. అసలు నీకు తెలుసా? అసలు ఉన్నవాడు అనువాడు ఆయన సంగతి ఏదో నీకు తెలుసా? మధ్యలో ఏదో మరి బెబ్బెబ్బే అని ఉంటాడు ఆయన మధ్యలో. నీకు తెలుసా అసలు? ఆ రోజు మధ్యలో వచ్చి నాన్న నువ్వు ఎక్సైట్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఎందుకంటే మోషే గారు చాలా ఉద్రేకపరులైన మంచి దేవుని యొక్క ఉత్సాహం, దేవుని మీద ఆసక్తి ఎక్కువ ఆయనకి. ఏమండి అప్పుడప్పుడు మధ్యలో ఆయనకున్న బలహీనతలు చూసి భయపడిపోతుంటారు. పిరికిపోయాడు, అందుకే పారిపోయాడు కదా. మిద్యానీల దేశంకి ఎందుకు పారిపోయాడు? ఫరో ఎక్కడ చంపేస్తారని. మరి సాత్వికుడండి, హీఈస్ వెరీ మేక్ అనమాట. చాలా డౌన్ టు ఎర్త్, ఎంతో సాత్వికుడు, విధేయుడు. అందుకే దేవుడు ఆయన గురించి ఒక గొప్ప మాట మాట్లాడాడు. నా ఇంటంతటిలో నమ్మకమైన సాత్వికుడు
మోషే అని మోషే గారికి బిరుదు. సో కాబట్టి ఈ లోపుగా అలాగంటే దేవుడి శక్తి ఏంటో నీకు తెలుసా అని చెప్పి ఈ మోషే గారి చేతిలో, అహరోను గారి చేతిలో ఉన్న కర్ర కింద పడేగానే అది పాముగా మారిపోయింది. వెంటనే ఫరో భయపడిపోవాలా, భయపడిపోయా అన్నాడు. ఏమన్నాడు? కాదు, మీరు 10 కమాండ్మెంట్స్ మూవీ చూసారా? 10 కమాండ్మెంట్స్ మూవీ చూసుంటే మోషే గారిది, అక్కడ వీడియోలో ఆ డైరెక్టరు కొన్ని డైలాగ్స్ ఎక్కువ రాసి, అంటే సినిమా అంటే కొంచెం యాడ్ చేస్తారు కదా, కొంచెం డ్రామాటిక్గా క్రియేట్ చేస్తారు. అక్కడ మీరు చూస్తే అక్కడ అర్థమవుతుంది. అక్కడ అతడు కుర్చీ మీద ఇలా కూర్చొని ఇలా తల ఊపుతూ అని వెటకారం నవ్వి నవ్వి 2 చప్పట్లు కొడతాడు. ఇలాగ కొట్టగానే 2 రా అంటాడు. ఇద్దరు మరి అక్కడున్న మ్యాగీ అంటారు, శకునగాళ్ళు అంటే అక్కడ మంత్రగాళ్ళు అనమాట. శకునగాళ్ళు మంత్రగాళ్ళు, ఈ ఇంగ్లీష్లో మ్యాగీ అంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇదేంటి, ఇది మాకు జూజూబీ అంటారు, ఇది మాకు ఎడం చేత్తో వాటం, ఇది ఇలాంటివి చిల్లర పనులు మా దగ్గర చూపించకండి. అప్పుడు ఆ 10 కమాండ్మెంట్స్ మూవీలో డైరెక్టర్ ఒక డైలాగ్ రాస్తాడు. ఫరో అంటాడు, ఏంటి మీ దేవుడు ఇంత చీప్ దేవుడా, ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేసే దేవుడా ఏంటి, ఇంతేనా, ఇదేనా, మా దగ్గర ఉన్నాయి మా వాళ్ళు చూపిస్తారు చూడు అని చెప్పి పిలుస్తాడు. అప్పుడు మ్యాగీ వచ్చి జాగ్రత్తగా గమనించండి, అది బైబిల్లో ఆ విధంగా లేదు, కానీ 10 కమాండ్మెంట్స్లో అది కొంచెం యాడ్ చేస్తారంటే సీన్ని పండించడం కోసం. మరి అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ కర్రలు పడేగానే అవి 2 పాములు అయిపోతాయి. జాగ్రత్తగా గమనించండి. పాములు అవగానే చూసావా అని ఒక వేటగారం నవ్వుతాడు. నవ్వగానే అహరోను ఆ కర్రని అలా చూస్తున్నప్పుడు అహరోను కర్ర పాముగా మారింది కదా, ఆ పాము ఈ 2 పాముల్ని మింగేసి చంపేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమైతే దేవునికి స్తోత్రం చెప్పాము. ఇప్పుడు ఫరో ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా అనలేదు అక్కడ. నో రియాక్షన్. ఇంకా కఠినమైపోయాడు, ఇంకా కఠినమైపోయాడు, చాలా కఠినమైపోయాడు. అవమానంతో కఠినమైపోయాడు. చూడండి అక్కడ 8వ వచనం, సారీ 8 కాదు, 12వ వచనం, 7వ అధ్యాయము 12వ వచనం. వారిలో ప్రతివాడును తన కర్రను పడేవేగా, అహరోను కర్ర వారి కర్రను మింగివేయగా గనుక ఇంకా కఠినమైపోయి మాట వినట్లేదండి. జాగ్రత్తగా గమనించండి. పాపములో ఉన్నవాడికి కామన్ సెన్స్ ఉండదు. పాపములో ఉన్నవాడికి కామన్ సెన్స్ మర్చిపోతాడు. ఎన్నిసార్లు చెప్పినా విండు. ఒక తాగుబోతున్నాడు, నాన్న మానేరా, వింటాడు కానీ మాండవు. ఎందుకంటే కామన్ సెన్స్ మీరిపోతాడు. ఏ పాపమైనా అంతే. అది ధనాపేక్ష, శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవబుడమము, పాపములో ఆ ఉచ్చులో ఉన్నవాడు. ఫరో ఇప్పుడు ఆ కండిషన్లో ఉన్నాడు. ఎవరు చెప్పినా విండవు. ఎన్ని నువ్వు చెయ్యి, ఎన్ని అద్భుత కార్యాలు చెయ్యి, మనసు కఠినమైపోయింది. వన్స్ దేవుడు ఆ హృదయాన్ని దర్శిస్తే తప్ప ఏ మనిషి మారలేడు. వాక్యం ఉంది, యెహోవా ఆకర్షించితేనే తప్ప ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. సో కాబట్టి ఫరో కఠినం చేసుకున్నాడు. దాని తర్వాత స్పీడ్గా వెళ్ళిపోదాం. తర్వాత మరి ఇప్పుడు ఈసారి మరలా ఏమైందంటే, నాన్న ఇలా కాదు, ఇంకో అద్భుత కార్యం చేయిస్తాను నీ చేత, రేపు మార్నింగు ఫరో దగ్గరికి వెళ్ళు. ఫరో అక్కడ నైల్ నది దగ్గర ఉంటాడు, నైల్ నది ఏటి దగ్గర ఉంటాడు, వెళ్ళినానా అన్నప్పుడు మోషే గారు వెళ్తారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఏటి నీరును తీసుకొని దాన్ని రక్తంగా మారుస్తారు. మోషే గారు నీటిని రక్తంగా మారుస్తారు. ఆరిన నేల మీద వేయగానే ఆ 3వ అద్భుత కార్యం అది. ఏమండి, దేవుడు చూపించారు కదా. అయితే మళ్ళీ ఫరో గారు
ఫరో ఏమంటాడంటే, మళ్ళా ఇవన్నీ నా దగ్గర ప్లే చేయకు, ఇలాంటి 100 చూస్తాను నేను, మా దగ్గర ఉన్న వాళ్ళు పండిపోయి ఉన్నారు, మీరు చిన్న చిన్న చీప్ ట్రిక్స్ చేయకండి అని చెప్పి మళ్ళీ పిలుస్తాడు వాళ్ళని. మళ్ళా పిలిస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, మేము కూడా నీళ్ళని రక్తంగా మార్చేయగలమని వాళ్ళ యొక్క మ్యాజిక్లు చూపిస్తారు, మంత్రాలు వేసి. ఏమండి మరి ఇక్కడ వాళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయా? అవును, అపవాది సంబంధుల దగ్గర శక్తులు ఉంటాయి. ఆ శక్తి ఎంత మాత్రం నేను టచ్ చేయలేదు. దేవుని బిడ్డల్ని ఎంత మాత్రం ముట్టడానికి అధికారము లేదు, దేవుడిస్తేనే తప్ప. అదవుతుందా? దేవుడు అనుమతిస్తేనే తప్ప అపవాది నిన్ను ముట్టలేడు. గుర్తుపెట్టుకో, అది ఫైనల్. అపవాదికి శక్తులు ఉన్నాయంటే ఉన్నాయి. నేరుగా ఆకాశం నుంచి అగ్నినే దించేస్తాడని లేఖనం ఉంది. అర్థమవుతుందండి? దేవుడే చెప్పాడు స్వయాన. అపవిత్ర ఆత్మల చేత లేకపోతే ఆ సైతాన్ యొక్క సమూహము ఎన్ని గొప్ప కార్యాలైనా చేస్తారు. అందుకే మనం మొన్న ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు చేసే వారి మిరాకిల్స్, అద్భుత కార్యములు మీరు చూసినా సరే నమ్మకండి రా సూచనలు. మనం మాట్లాడుకున్నాం సమూయేలు గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అద్భుత కార్యాలు జరుగుతాయి, వారు చేశారు కదా అని అవి నమ్మకండి. అవి కాదు మీరు నమ్మాల్సింది, నా వాక్యాన్ని నమ్మండి అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇదంతా ఎందుకు దేవుడు కనపరుస్తున్నారంటే, దేవుని ఉనికిని ఎవరెవరికి చూపించడానికి. మోషే చూస్తున్నారు, ఇజ్రాయేలీలు చూస్తున్నారు, ఫరో చూస్తున్నాడు, ఐగుప్తీలందరూ చూస్తున్నారు. జాగ్రత్త గమనించండి. దేవుడు ఇంకో కొత్త కోణంలో ఆయన పరిచయం చేసుకుంటున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కన్నా ఉన్నతంగా సంపూర్ణతలోకి మోషేని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు దేవుడు కొంతే తెలుసు వారికి. అబ్రహాం గారికి కొంతే తెలుసు. అప్పుడప్పుడు దర్శించడం, మాట్లాడడం, ఆయన ప్రణాళిక చెప్పడం, ఆయన విధానాన్ని పరిచయం చేయడం. కానీ మోషే గారికి ఆయన శక్తి ఏంటో, ఆయన ఉనికి ఏంటో, నేను నీతో ఉంటాను, నేను నీతో నడుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నడిచాడు దేవుడు, మోషేతో నడిచాడు దేవుడు, ఇజ్రాయేలీలతో 40 సంవత్సరాలు నడిచారు దేవుడు. సో అయితే వారికన్నా గొప్పవారు ఇంకొకరు ఉన్నారు తెలుసా? ఎవరో తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడిన సంఘము ఇంకా గొప్పది. దేవుని యొక్క సంపూర్ణతను క్రీస్తు ద్వారా ఆఖరిగా బయలుపరిచాడు దేవుడు. ఇంకా క్రీస్తుకు మించినది లేదు, వేరే రెవల్యూషన్ లేదు. ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఎలా ఉంటారో, దేవుడు శక్తి ఏంటో, దేవుడు ఎవరో మనకి బయలుపరచబడింది క్రీస్తు ద్వారా. సో ఆ క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులుగా, ఆ క్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను పొందుకున్న వారిగా, ఆ క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా, సంఘము ఏదైతే సార్వత్రిక సంఘం ఉందో, సంఘం అందరికన్నా గొప్పవారు. ఎందుకంటే భాగ్యులు. గొప్పవారంటే గొప్ప ఘనకార్యం చేసిన వారని కాదు, భాగ్యవంతులు. అబ్రహాము చూడలేని సంగతి ఎవరు చూశారు? క్రీస్తు సంఘం చూశారు. అవునా కదా? అవునా కదా చెప్పండి. మనమే అపోస్తులు 12 మంది అబ్రహాము ఎదురు చూసిన వ్యక్తిని ముట్టారు, తాకారు, భోంచేశారు, కలిసి తిరిగారు. ఎంత అద్భుతమైన దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి సంఘం చాలా భాగ్యవంతులు. అయితే మనము మరింత భాగ్యవంతులు. ఎందుకో తెలుసా? చూసి నమ్మిన వారికంట చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ప్రభు చెప్పారు. నువ్వైతే చూసి నమ్మేవయ్యా, తర్వాత ఇంకొకరు రాబోతున్నారు నెక్స్ట్ బ్యాచ్. ఇదిగో పలానా టైంలో బైబిల్ స్టడీ చేసుకుంటారు, లెంట్ డేస్ ఉపవాస ప్రార్థనలోని. ఆ బైబిల్ స్టడీ చేస్తుండగా ఇక్కడ కూర్చొని చాలామంది నమ్మి విశ్వసిస్తున్నారు, వారు ధన్యులు. ఈ వాక్యాన్ని వీడియోలో వింటుంటారు, ఆ విని కూడా నమ్ముతుంటారు, వారు ధన్యులు. అర్థమవుతుందండి? యేసుప్రభు మనందరి గురించి ముందుగానే చెప్పారు. రైట్? దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే దేవుని ఉనికిని ఆ విధంగా కనపరిచినప్పుడు ఇక్కడ జాగ్రత్త గమనించండి. మోషే గారు
కొంచెం నీళ్లు తీసి గచ్చు మీద పోయడం అద్భుత కార్యం జరిగింది, రక్తంగా మారింది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కూడా రక్తంగా మార్చారు. జాగ్రత్తగా విను, నీళ్లను రక్తంగా మార్చడం అంటే నీళ్లు పాడు చేయడమేనా? అంతే కదా, కంపు కొట్టేస్తుంది కదా, పాడైందా లేదా? అసలు మామూలుగా ఆలోచించండి, రక్తం అంటే ఇది ఇది రెడ్ వాటర్ అనుకుంటున్నారా? ఎర్ర రంగులో ఉన్న నీళ్ళు అనేసుకుంటున్నారా? ఇంట్లో రక్తం కారితే ఎలాంటి వాసన వస్తుంది? దేశమంతా ఎలాంటి కంపు కొడుతుందండి? కంపు కొట్టేదు. ఎలా బతికారండి వాళ్ళు? ఎలా బ్రతికారు వాళ్ళు? ఆ కంపులో ఎలా బతికారు వాళ్ళు? ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంటంటే, నువ్వు నీ శక్తులు, సైతాన్ శక్తులు ఏం చేస్తాయి తెలుసా? నీరును రక్తంగా మార్చాడు దేవుడు, మళ్ళీ రక్తాన్ని నీరుగా మార్చగలిగారా? అదనమాట దేవుని శక్తికి అపవాది శక్తికి తేడా ఏంటంటే, దేవుని శక్తి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేస్తాడు. కానీ అపవాది ఏం చేస్తాడు? పాడు చేస్తాడు అంటాడు. జీవితాలు పాడు చేయడమే తప్ప బాగు చేయడు. తాగుబోతులుగానే ఉంటారు, మారరాళ్ళు. కానీ దేవుడు మారుస్తాడు. అనేక మంది దుర్మార్గులు, పాపాత్మలు, భయంకరమైన మూడులను మార్చాడు దేవుడు. మాట్లాడుతూ నేనే భయంకరమైన మూర్ఖుణ్ణి, నన్ను మార్చిన దేవుడు. నేను అప్పుడప్పుడు నన్ను చూసుకుంటాను, దేవుడి శక్తి ఏంటో తెలుసా? ఇంకే అద్భుతాలు చూడవసరం లేదు, నన్ను నేను చూసుకోవచ్చు. నన్ను మార్చాడంటే దేవుడు గొప్పవాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కనుక, నేనేంటో నా దేవుడికి తెలుసు కనుక. మీకు తెలియకపోవచ్చు నా హృదయ ఆలోచనలు ఏంటో, ఒకప్పుడు నా యొక్క విధానం ఏంటో, అది నేనేంటో నాకు తెలుసు కనుక, దేవుడికి తెలుసు కనుక నన్నే మార్చాడంటే ఎలాంటి వాడినైనా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవడ మాటకి లోబడని వాడిని, ఎవడి మాటకి వినని వాడిని, మూర్ఖంగా తర్కంగా వాదించిన వాడిని, అలాంటి వాడిని మూర్ఖత్వంతో, ధనాపేక్షతో, మరి ఈ లోకానుసారమైన ఆలోచనలతో పట్టి పీడిస్తున్న నన్నే మార్చింది దేవుడు. ఎలాంటివన్నీ మారుస్తాడన్న నమ్మకం నాకుంది. దేవునికి స్తోత్రం. అది నా నమ్మకం, అది దేవుని యొక్క ఉనికి. సో వాళ్ళంట మళ్ళా ఆ రక్తం నీరుని మంచినీరుగా మార్చలేకపోయారు. ఫరో అక్కడ, ఒరే బాబు ఏం చేస్తారా మీరు? ఇదేంట్రా మీరు పర్ఫార్మెన్స్ చేయమంటే మొత్తం అంతా నాశనం చేస్తారు. అర్థమవుతుందా? మీరు చేసిందేంట్రా బాబు? మొత్తం నైల్ నది అంతా రక్తం అయిపోయింది. నైల్ నది మొత్తం రక్తం అయిపోయింది, చేపలన్నీ చనిపోయి. ఇప్పుడు జాగ్రత్త వినండి, అక్కడ మరి 27వ వచనం చూడండి. మరి వారి ఆర్థిక స్థితి పోయింది. 27వ వచనం చదవండి. చదవండి. ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీరు కొరకు అంత దుస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ బట్టే కదా. ఒరే నువ్వు బాగు చేసుకోవాలి కదరా, బాగు చేసుకోకుండా ఇదేట్రా పాడు చేసుకున్నావు, నీ దేశాన్ని పాడు చేసుకున్నావు, హృదయాన్ని కఠినం చేసుకొని దేశాన్ని పాడు చేసుకున్నావు. తిండి లేదు, ఎందుకు? పంటలు పండవు, రక్తం ఏరులే పారుతుంటే పంటలు ఎక్కడ పండుతుందండి? జబ్బులు వచ్చేస్తున్నాయి, చేపలన్నీ చనిపోయాయి, ఏమీ లేదు, పంట లేదు, ఏదీ లేదు, అసలు తాగడానికి నీరే లేదు. వారు ఏరు పక్కన మరి నూతులు తవ్వుకున్నారంట. అక్కడ కూడా వస్తుందేమో ఎక్కడి నుంచి అయినా వాటర్ అని, భూగర్భం నుంచి. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న రాతి పంటలు, ఇనుప పంటలు, మానుప్రాతులు రక్తంతో నిండిపోయాయి కదా మొత్తం. అంటే దేశములో ఇంట్లోని మనం చూడండి, మనము తెచ్చుకుంటాం కదా, కొలాయి రాగానే డ్రమ్ములన్నీ పెట్టేస్తాం సిన్సియర్గా. అక్కడ ఏమైంది? దేశంలో డ్రమ్ముల్లోని ముంతల్లో ఉన్న నీళ్ళన్నీ రక్తంగా మారిపోయి. రాజు ఇంటికి వెళ్ళాడంట వాటర్ తాగుదామని బాటిల్ తీసాడంట. ఇలాగా బాటిల్ తీసేదానికి బాటిల్ అంతా రక్తం. దేశంలో నీరు అనేది లేకుండా చేసాడు దేవుడు. అది ఎవరి వలన? ఇతడు కఠినమైపోయి మా వాళ్ళు పవర్ ఎండ్ చూస్తావా అన్నాడు. ఆ పవర్ ఎండ్ చూపించారు, నాశనం అయిపోయింది. అపవాది పవర్ నాశనం చేస్తుంది. అర్థమవుతుందండి? దేవుని శక్తి జీవితాలను కడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
అక్కడతో 7వ అధ్యాయము అయిపోయింది. ఇప్పుడు 8వ అధ్యాయం వద్దాం. 8వ అధ్యాయంలో మరి మనకి దగ్గర 3 తెగులు కనిపిస్తాయి. మొదటి తెగులు ఏంటండి? నైలు నది రక్తవర్ణం అయిపోవడం, రక్తంతో మారిపోవడం. నైలు నది రక్తంగా మారిపోవడం మొదటి మరి తెగులు. ఇప్పుడు 2వ తెగులు 8వ అధ్యాయం 3వ వచనంకి రండి. 3వ వచనం రాసుకోండి. విస్తారంగా పుట్టినవు, అవి నీ ఇంట, నీ పడగదిలో, నీ మంచం మీద, నీ సేవకులింట్లో, నీ జనముల మీద, నీ పొయ్యిలో, నీ పిండి పిసుకు తొట్టులోని ఎక్కవచ్చు. ఎక్కడండి? కప్పలు ఎక్కడెక్కడ ఉన్నాయంట? ఏటిలోని, పడక మీద, పొయ్యిలోని, పొయ్యి మీద. అక్క కూర వండుకొచ్చావా? మూతేసావా లేదా? ఇంటికి వెళ్ళిన వెంటనే కప్పలు ఉన్నాయేమో చూసుకో. మనకు ఉండవు, ఐగుప్తులో అలా ఉన్నాయంట. వాళ్ళంట వండుకున్నారంట, టేబుల్ మీద పెట్టుకున్నారు. టేబుల్ మీద కప్పలు ఉన్నాయంట. అన్నం వండుకున్నారంట, పిండి పిసుకు తొట్టులోకి వెళ్ళిపోయాయంట, టేబుల్ మీదకి వెళ్ళిపోయాయంట. ఏమండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు మీరు బయటికి వెళ్ళారు అనుకో, జోబులో చేపెట్టుకున్నారు, 2 కప్పలు వస్తాయి బయటికి. ఆలోచి దేవుడు మనకైతే పంపించడుగా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇజ్రాయేలీలు ఉంటున్న గోషేన్లో మాత్రం ఒక్క తెగులు రాలేదంట. మొన్న చెప్పాను కదా, గోషేను రామ్సేస్ అనేది గోషేన్ అనే దేశముల యొక్క క్యాపిటల్ రామ్సేస్. ఈ గోషేన్ అనే ప్రాంతంలోని మాత్రమే ఈ హిబ్రీలు, ఇజ్రాయేలీలు ఉన్నారు. చుట్టూ అంతా ఐగుప్తు దేశము సామ్రాజ్యం ఉంది. మరి జాగ్రత్త గమనించు, మధ్యలో మాత్రం తెగులు రాలేదంట, చుట్టూ అంతా తెగులు ఉందంట. అది దేవుని యొక్క శక్తి. ఒక పక్క గోషేన్లో కాపుదల, ఐగుప్తుకి తీర్పు. రైట్, తెగులు. మరి 8వ వచనం మళ్ళా ఫరో ఏం చేశాడండి? చదవండి. అది 8వ వచనంలో అంటున్నాడు, నేను మరలా పంపిస్తానయ్యా, మీరు దేవుడిని వెళ్ళి అడగండి అయ్యా, ఈ కప్పలు తీసేయండి రా బాబు, ఈ కప్పలతో ఉండలేకపోతున్నావు రా బాబు. కప్పల సంసారం అయిపోయింది. మంచం ఎక్కితే కప్పలు, బాత్రూమ్కి వెళ్తే కప్పలు, భోంచేద్దామంటే కప్పలు. ఏమండి, ఎక్కడ చూసినా కప్పలే. 1, 2 కాదండి, టేబుల్ నిండా కప్పలు. ఒకసారి ఊహించండి. చైనా వాళ్ళు కానీ ఈజిప్ట్ వెళ్ళుంటే ఏమండి, వాళ్ళకి పండగే. కానీ ఎంత పండగైనా అండి మితిమీరిపోతే ఎవడు కూడా వెక్కసం వచ్చేస్తుంది. అవునా కదా? తీపి ఎక్కువ తినేసి వాడికి ఏమవుద్ది? అది చైనా వాళ్ళైనా జపాన్ వాళ్ళైనా ఎవరైనా కప్ప 1, 2 తినగలడు. కానీ ఇల్లు ఒళ్ళు అంతా కప్పలైతే బీరువా ఓపెన్ చేసి బట్టలు వేసుకుందాం అంటే ఆ షర్ట్ వేసేసరికి షర్ట్లోంచి 4 కప్పలు రాలేయట. ప్రసాద్ గారు షర్ట్ చూసుకోండి ఒకసారి, 4 కప్పలు ఉన్నాయేమో. మీరు అనాలి వెంటనే, మనకెందుకు ఉంటుందండి? గోషేన్లో ఏ తెగులు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. సో అన్నాడంట, నేను పంపిస్తాను వీళ్ళని, మీ దేవుడిని ఆరాధించుకోవడానికి పంపిస్తాను, ఒకసారి దేవుడిని అడగండి అయ్యా. ఏమి ఇప్పుడు కొంచెం బెండ్ అవుతున్నావు? బెండ్ అయినట్టే ఉంటాడు, బెండ్ అయినట్టే ఉంటాడు. అప్పుడే సార్ మీకెందుకు సార్, నేను చర్చికి వచ్చేస్తాను సార్, నేను వచ్చేస్తాను, విన్నట్టే ఉంటాడు. ఆడు రాడు. అర్థమవుతుందా? విన్నట్టే ఉంటుంది, రాదు. ఈ ఫరో హృదయాలు ఇవన్నీ మన సంఘాల్లో కూడా మన జీవితాల్లో కూడా ఉంటాయి. మానేస్తుంది సార్, ఈరోజు నుంచి అన్నీ మానేస్తుంది సార్, ఈరోజు నుంచి అన్నీ మానేస్తుంది సార్. కానీ మరుసటి రోజు తెల్లవారు వెళ్ళగానే రెడీ. అర్థమవుతుందండి? వాత వేయబడిన మనస్సాక్ష్యం. ఇప్పుడు 3వ తెగులు, 2వ తెగులు అయిపోయింది కదా, ఇప్పుడు 3వ తెగులు 17వ వచనం చూడండి. మీ అందరికి ఇష్టమైనవి, ఆడవాళ్ళకి ఇష్టమైనవి, మనకు మగవాళ్ళకి పెద్దగా తెలియనివి. ఏమండి, వాళ్ళకి చాలా ఇష్టం. పేలేరుకోవడం అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో. ఏమండి, మరి 3వ తెగులు దేవుడు, 3వ తెగులు చూడండి, 17వ వచనం, 8వ అధ్యాయము 17వ వచనం.
పట్టుకొని అహరోను తన కర్రను పట్టుకొని చాపి చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు ఆ దేశపు ధూళిని, నేల మీద ధూళి ఉంటుంది కదా, ధూళిని ఒక్కసారి దులిపాడు అంతే. పేరు మనుషుల మీద జంతువుల మీదనే ఉండేది. ఏమండి, దేశం అంతా ఎంత ధూళి ఉందో అన్ని పేలు వచ్చాయంట. ఒకసారి ఊహించండి. పేలంటే మనకు ఈ పేలు కాదు, మిన్నల్ని చూడండి, నల్లి మంచాన్ని పడితే అదే ఇప్పుడు బుర్రలో ఉండే తేలు కాదు, పెద్ద పేలు, నల్లిలు అంటారు కదా. నల్లి మంచాలు అది ఇది వాటర్ పట్టదండి. కాదండి, మంచం కింద ఉంటాయా, నీ పరుపు కింద ఉంటాయా నల్లులు, బెడ్ బగ్స్ అంటారు. బెడ్ బగ్స్ అంటారు, పేలు. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఐగుప్తు నుంచి వచ్చేవి, భారతదేశానికి ఎలాగొచ్చాయి అనుకుంటున్నా, ఐగుప్తు నుంచే వచ్చేవి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పేలును దేవుడు అనుమతించాడు. అప్పుడు ఇవి చూసిన తర్వాత ఇవి కుట్టేస్తున్నాయండి. మనుషుల మీద జంతువులు అది జంతువులకి పట్టేసాయంట, అంటే టిక్స్ అంటారు, కుక్కలకి పడతాయి, టిక్స్ అంట. కుక్కలకి పట్టేసాయంట, జంతువులకి పట్టేసాయంట. ఒకసారి ఆలోచించండి, ఎక్కడ చూసినా పేలే. ఆవాలు కింద పడేయండి, కాదు కదండి, ఆవాలు కింద పడేయండి, ఎలా ఉంటాయండి? అలాగే ఇల్లంతా పాకేస్తుంటే, నేను ఒళ్ళంతా పాకేస్తుంటే, ఒకసారి నానా చిట్టి ఒళ్ళంతా పాకేస్తుంటే ఎలా ఉంటుంది నీకు? చెవులోకి దూరుతున్నాయంట, ముక్కులోకి వెళ్ళిపోతున్నాయంట. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మన పరిస్థితి ఏంటి? అలాగే దేశమంతటా వ్యాపించేట. దేశమంతటా ఎంతైతే దేశంలో ధూళుందో అంత అంత పేలు దేశం అంతా ఉన్నాయి. భోజనంలోకి వెళ్ళిపోతున్నాయండి. తినే ఆహారం వాడు ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నాడు, చక్కగా ఒక అన్నం ముద్ద ఇలా పెట్టుకుంటుంటే అందులో ఇన్ని పేలు వచ్చాయట. ఆలోచించండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు దారికి వచ్చారు ఒకరు, ఎవరు తెలుసా? ఈ మంత్రగాళ్ళు ఉన్నారు కదా, మంత్రగాళ్ళు సెట్ అయిపోయారు. కాదండి, మంత్రగాళ్ళు సెట్ అయిపోయారు. వాళ్ళు ఏదో ట్రై చేద్దామని ట్రై చేశారంట. ఇలా కాదు, ఈ పేర్లు మనం కూడా ట్రై చేసేద్దాం అని ట్రై చేశారంట. 19వ వచనం చూడండి, మంత్రాలు ఫలించలేదు. వారి వల్ల కాలేదు. అప్పుడు ఏమన్నారంటే 19వ వచనం చూడండి, ఫరో దగ్గరికి వెళ్ళి, నానా అయ్యా రాజుగారు, ఇది మనుషుల శక్తి కాదు నాయనా, ఇది ఆషామాషి విషయం కాదు, ఇది మా వల్ల అవ్వటం లేదంటే ఇది దేవుని శక్తి అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మంత్రగాళ్ళు దేవుని శక్తి అని ఒప్పుకున్నారంటే మరి వాళ్ళ శక్తి ఏంటంటావు? అది దెయ్యము శక్తి, అంతేనా? అపవాది శక్తి, అపవాది శక్తి అని ఆడే ఒప్పుకుంటున్నాడు. ఇది దెయ్యం శక్తి అని, అపవాది శక్తి అని వాడే ఒప్పుకుంటున్నాడు. ఇది వాళ్ళు చేసేది. కానీ మోషే ద్వారా కనపరిచే ఆ శక్తి అది నిజమైన దేవుని శక్తి, దైవశక్తి అని వారు ఒప్పుకున్నారంట. అంత మాట అన్నాక కూడా ఫరో ఏమనాలా? అలాగంటావా? అయితే మనం తగ్గిపోదామా అనొచ్చు కదా. తగ్గలే, తగ్గేదేలే అన్నాడు ఆయన. ఏంటన్నాడు? తగ్గేదేలే అంట. ఫరో తగ్గేదేలే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇంకా కఠినం అయిపోయాడంట. వారి మాట మరలా వినలేదంట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనము 4వ తెగులుకు వచ్చేస్తాం. ఇప్పుడు 4వ తెగులు 21వ వచనంకి వెళ్దాం. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇందాకల పేలు బాగున్నాయి కదా ఆడవాళ్ళు, మీకు పేలు అంటే చాలా ఇష్టం కదా మీ అందరికీ. మనకైతే ఆ బాధ లేదండి, హ్యాపీ. ఏదో పొన్ను పట్టినా ఇలా రాలిపోతాయి ఇలా దువ్వినప్పుడు. కానీ వీళ్ళకైతే మాత్రం రైట్. ఇప్పుడు 4వ తెగులు ఈగలు. 21వ వచనం చదవండి. మోషే అంటున్నారు, ఫరో నువ్వు ఎందుకు కఠినం చేసుకుంటున్నా నీ హృదయం? నువ్వు వినట్లేదు కదా. ఇప్పుడు ఇంకో తెగులు చూస్తావు, నువ్వు చూడు. నీ మీదకి, నీ సేవకుల మీదకి, ప్రజలందరి మీదకి, నీ ఇళ్ళల్లోకి ఏగల గుంపు.
ఇంట్లోని నేను కారు నడుపుతున్నప్పుడు పొరపాటున 2 ఈగలు ఒక ఈగ వచ్చేస్తుందండి. అది నన్ను ఎంత వేధిస్తుందంటే ఆ ఈగను బయటకు పంపించేంత వరకు నేను ఊరుకోనండి. గ్లాసులు దించేసి టవల్తో దాన్ని కొట్టి దాన్ని బయట పంపించండి రా అంట. ఇరిటేటింగ్ ఉంటుంది. ఆశ్రమ గారు అయితే వెనకాతలు కూర్చొని అప్పుడప్పుడు కొన్ని దోమలు దూరిపోతాయి. ఆ దోమలతోటి ఆవిడ ఏమంటే అర్జెంట్ కారు ఆపండి, గ్లాసులు దించండి, దోమలు ఇరిటేటింగ్ ఉన్నాయి. అవునా కదా? ఒక దోమ చెవు దగ్గర తిరిగితే ఎలా ఉంటుంది ఆలోచించు. ఒక ఈగ మన చుట్టూ తిరిగింది అనుకో, అంతెందుకు మనము వంటిల్లు మీదే 4 ఈగలు కనిపించాయనుకో, నాకు ఇరిటేషన్, నాకు కంపరం అది. అలాంటిది ఇల్లంతా ఈగలే, ఇల్లంతా ఈగలే. చూడండి, అది తేనె పట్టుకో లేకపోతే మామిడి పళ్ళుకి మనం పనసపండు ఒలిసినప్పుడు ఎన్ని ఈగలు పడతాయండి, చేతుల నిండా ఈగలు. అలాంటిది దేశం ఇల్లంతా ఈగలైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈగల గుంపులతో నిండిపోయిందంట. అప్పుడు ఒక్క ఈగ కూడా గోషెన్లో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క ఈగ కూడా గోషెన్లో అక్కడ ఉండవు. ఏమనుకున్నారంట? ఫరో అన్నాడంట అక్కడ. దాని తర్వాత, నాయన నీకు నీ తెగులు కోదండం నాయన, మమ్మల్ని వదిలేయండి రా బాబు, మీరు వెళ్ళిపోండి రా బాబు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళండి అని ఏమన్నాడంట? చూడండి 28వ వచనం, ప్రార్థన చేయమని అడిగాడంట నా గురించి. వెళ్ళండి అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు మీరు బలి అర్పించడానికి వెళ్ళండి, ఆరాధించడానికి వెళ్ళండి. తర్వాత కానీ మీరు ఎంత దూరం, ఎక్కువ దూరం వెళ్ళిపోవద్దు, నా గురించి మాత్రం ప్రార్థన చేయండి, నా గురించి వేడుకోండి. కొంచెం బెండ్ అయ్యాడు. ఎన్నో తెగులకి? 4వ తెగులకే. ఇంకా 6 ఉన్నాయి రా అబ్బాయి. మొత్తం నీ కొమ్ములన్నీ వంచేస్తాడు ఆయన. నీ ఎండ్ రిజల్ట్ ఏంటో నాకు తెలుసు. మోషే అనుకుంటున్నాడు మనసులో, నీకుంది, ముందుంది, నీకుంది ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివల్, నీకుంది అని అన్నాడు. జాగ్రత్త గమనించండి. ఇక్కడ మనం నవ్వులాటలు అనుకుంటున్నాం, కానీ ఫరో హృదయం చాలా కఠినం చేసుకుంటున్నాడు. మరలా కఠినం అయిపోయాడంట. ఇలా అంటున్నాడు కానీ లోపల ఇంకోటి పని చేసేస్తుంది. వీళ్ళని పంపించకూడదు, వీళ్ళని వదలకూడదు, లేకపోతే వదిలితే జారిపోతారు. 32వ వచనం చదవండి. అయితే ఫరో ఏది ఒక పక్క ఏమంటున్నాడు? చూడు, ప్రార్థన చేయండి. మనం కూడా ప్రార్థన చేయమని అడుగుతాం. ఏమండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, డాక్టర్ గారి దగ్గరికి అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయండి, నా సమస్యలు అప్పుల బాధలు తీరిపోవాలి అర్జెంటుగా. ఇప్పుడు అప్పుల బాధలు ఎక్కడ పోతాయి అంటే 2 ఐడియాలు అన్నమాట. ఒక పక్క లోకం వైపు ఉంటాం, ఒక పైగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, దేవుడినేమో అడుగుతుంటాం. దేవుడు వెక్కిరించబడడు. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే అవన్నీ తెలుసుకున్న దేవుడు. అవన్నీ ఆల్రెడీ ఆయనకు తెలుసు. మనమేంటో, మన ప్రార్థనలు ఏంటో, మన ఉనికి ఏంటో ఆయనకు తెలుసు. మన విధానాలు ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. జాగ్రత్త గమనించండి. ఫరో ఒక పక్క దేవుడికి నా గురించి ప్రార్థన చేయండి అంటూనే డబల్ మైండ్ ఏంటి లోపల ఇంకోటి, నో వీళ్ళు పంపించకూడదు అని కఠినం చేసుకున్నాడంట. అక్కడతో మనకి 8వ అధ్యాయము అయిపోయింది. ఇక 9వ అధ్యాయం, ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. 2 అధ్యాయాలు, టైం 9 అయింది చెప్పానా, గంట పడుతుందని. ఇంకో అరగంట మనకు పడుతుంది. 2 అధ్యాయాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం. రైట్, 9వ అధ్యాయంకి వచ్చేసాం. ఇప్పుడు 5వ తెగులు 3వ వచనం చూడండి. యెహోవా బాహుబలం చేత పొలములో ఉన్న ఈసారంతా పశువులు, జంతువులు, మందలు, గాడిదలు, ఒంటెలు అన్నిటికీ తెగులు వచ్చింది. ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని ఎన్ని రకాలుగా పరీక్షించాలో దేవుడు అన్ని రకాలుగా పరీక్షించాడు. ఏంటి? తాగే నీరు అసహ్యమైనవి, తట్టుకోలేనివి, ఎలర్జిక్గా ఉండేవి, మన జీవితంలో మనం సహించలేనివి, ఇంకా మనకి జీవనోపాధికి ఆధారమైన పాడి
పాడిని కూడా దేవుడు శిక్షించాడు. జాగ్రత్త గమనించండి, మనుషుడి యొక్క కఠినమైన హృదయం వలన సృష్టి శపించబడుతుంది. ఆదాము చేసిన పని వలన భూమి శపించబడింది. అందుకే కదా ఆదాము చెమటూర్చి నీరు తడిపితేనే తప్ప సేద్యపరిస్తేనే తప్ప అది పంట రాదు. మామూలుగా అయితే తుప్పలు గచ్చ పొదలతోటి దేవుడు దాన్ని శపించాడు. జాగ్రత్త గమనించండి, మనం ఖాళీగా స్థలం ఉంచండి, ఏం పట్టేస్తాయండి? అవునా? పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలు ఏవేవో. కానీ మనం ఏం చేయాలి? వాటిని అన్ని శుభ్రపరిచి పిచ్చి మొక్కలను లాగేసి వాటిని అన్ని రాసి అవసరమైనవి నాటుకొని దాని ఫలములు తీసుకురావాలంటే కష్టపడాలి మనం. కానీ ఏదైనా ఫలములు ఏం కష్టపడవసరం లేదు. దేవుడే దాని యొక్క తోటల్ని సేద్యపరుస్తున్నారు. దేవుడే తోటలను తడుపుతున్నాడంట. 3 పాయలు 3 నదులు ప్రవేశిస్తున్నాయి ఏదైనా వనం నుంచి. దేవుడు సమృద్ధి ఇచ్చాడు. సమృద్ధిని కాలతనుకున్నాక మనం కష్టపడాల్సిందే. ఈరోజు మరి ఇప్పుడు దాకా మనం అనుభవిస్తున్నాం. మన జీవితంలో కూడా జాగ్రత్త గమనించండి, మనము జాగ్రత్త గమనించాలి. దేవుడు అన్ని రకాలుగా మనల్ని పరీక్షిస్తారు, అన్ని రకాలుగా. సో పరీక్షలో నిలబడాలంటే విశ్వాసంతో ఉండాలి. ఇది మర్చిపోకండి. రైట్. ఇప్పుడు మనకి జీవనోపాధి అయిన పాడి మీద దెబ్బ పడింది. పాడి తెగులు, పశువులు. పాడి అంటే ఏంటి? పశువులు, మందలు, మేకలు, గొర్రెలు, ఇవే కదా. ఇవన్నీ తెగులుతో చనిపోయినప్పుడు అప్పుడు 9వ వచనం అద్భుతమైన విషయం ఏంటంటే 9వ వచనంలో అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ పాడంతా చచ్చిపోతుందంట. గోషేన్లో మాత్రం ఒక్క ఆవు కాదు కదా, ఒక్క మేక కాదు కదా, ఒక చిన్న గొర్రె పిల్ల కూడా చావలేదంట. 9వ వచనం చదవండి. దేవుడు ఎంత సంరక్షణ ఇచ్చాడో చూడండి. అది చూడండి 9వ వచనం. మనుషుల మీదను జంతువుల మీదను పొక్కుల దద్దులకు మోషేను అహరోనును చెప్పాడు. కాబట్టి వారు ఆవ బుగ్గు తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు జంతువులకు పొక్కులు. ఒక్క నిమిషం, మనం నెక్స్ట్ తెగులుకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మరలా ఇంకొక తెగులు మనము చూస్తాం. ఇక్కడ చూడండి 6వ తెగులు 8వ వచనం చూడండి. ఏం బుగ్గి? ఆవ బుగ్గి. ఫరో ఎదురుగుండానే ఆ బుగ్గిని ఆకాశంలో జల్లండి. జల్లగానే ఆ బుగ్గి అంటే చాలా చిన్న కణాలుగా ఫైన్ పౌడర్. ఆ చల్లగానే మనుషులందరి మీద పొక్కులు వచ్చేసాయంట. పొక్కులు, ర్యాషెస్, దద్దుర్లు, స్కిన్ ర్యాషెస్, మొత్తం పొక్కులతోటి. ఒకసారి ఆలోచించి, మనుషులు పొక్కులతో ఉంటే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు ఈ 10 కమాండ్మెంట్స్ బుక్ ఉండేది, కార్టూన్ బుక్స్. చిన్నప్పుడు బుక్స్ ఉండేవి మాకు, సండే స్కూల్ స్టోరీ బుక్స్ అనమాట. ఆ బుక్స్లో ఈ తెగులు 8వ తెగులుకి వచ్చేసరికల్లా, అది 6వ తెగులుకి వచ్చేసరికల్లా అక్కడ ఫోటో మనుషులందరూ పొక్కులతో ఉండేవారు. ఎంత రౌండ్గా పొక్కులతోటి. అది చూసి నాకు వికారం అనిపించేది. బొమ్మ చూస్తేనే వికారంగా ఉంది. ఆలోచించండి, వాళ్ళ ఆ కురుపులతోని ఆ పొక్కులతోటి ఎలా బతికారండి? అంత అసహ్యంగా ఉండదు. దేవుడు అన్ని విధాలుగా పరీక్షిస్తాడు అన్నాను చూసారా? ఇప్పుడు దాకా జరిగింది వేరు, ఇక మీదట జరిగేది వేరు. ఈ 6వ తెగులు మనిషి శరీరానికి తగిలింది. ఇంతవరకు నది, కప్పలు, మిడతలు, ఏమండి, ఈగలు, ఏమండి, అంతేనా? ఇప్పుడు మనిషి శరీరానికి తగిలింది. వాళ్ళకి తగిలేసరికి ఏం జరిగింది చూడండి ఒకసారి. 15వ వచనం చూడండి. కాదు, చదవండి, మీరు చదవండి. 12వ వచనం చదవండి. నిలవలేకపోయారు. చూడండి 12వ వచనంలో చూస్తాం. శకునగాండ్లకి పొక్కులు వచ్చేసాయి, దేశం అంతా పొక్కులు వచ్చేసాయి. కానీ ఫరో ఇంకా
కఠినం అయిపోయాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. వారి మాట వినకపోయి కాదు ఈ 6వ తెగులు ఫరోకి ఎందుకు రాలేదంటారు? ఫరోకి వచ్చిందా తెగులు? అక్కడ ఏమని రాశారు? ఓన్లీ సకనులగాళ్లకు, ఐగుప్తులో ఉన్న సకల ప్రజలకు, జంతువులకు ఈ పొక్కులు వచ్చాయి. కానీ ఫరోకి ఎందుకు రాలేదు? ఫరోకి ఎందుకు రాలేదో మనకు అక్కడ 15వ వచనంలో గమనిస్తాం. చూడండి ఒకసారి. భూమి మీద నుండకుండా నీవు నశించుకోనట్లు ఫరో, నువ్వు అనుకుంటున్నావు కఠినపరుచుకుంటున్నావు, నాకేం రావట్లేదు, నాకే ఆపద రాలేదు అనుకుంటున్నావేమో. నిన్ను ఎందుకు ఉంచానో తెలుసా? నీకు ఆ తెగులు తగలకుండా ఎందుకు ఉంచానో తెలుసా? చదువు. భూమి మీద నుండకుండా నీవు నశించుకోనట్లు నిన్ను లేపేయాలంటే నిమిషం చాలు. మాట సెలవిస్తే నిమిషంలో నువ్వు హఠాత్తుగా నేల కొరిగిపోతావు. నీ సామ్రాజ్యం వెళ్ళిపోతుంది, నీ సీటు ఖాళీ అయిపోతుంది, నీ టికెట్ కట్ అయిపోతుంది. నిన్ను లేపేయగలను, కానీ నిన్నెందుకు ఉంచుతున్నానో తెలుసా అని దేవుడు కారణం చెప్తున్నారు. వినండి. నేను నా చేయి చాపి ఉంటేనేనని నేను నా చెయ్యి చాపగలను, కానీ నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నిన్ను నీ జనులను ఒక్క తెగులుతో, ఇన్ని చూపించవసరం లేదు, ఒక్క తెగులుతో అందరినీ లేపేయగలను. కానీ నా బలమును అది నా ఉనికి ఏంటో నీకు చూపినట్లును నీకు చూపించాలి. భూలోకములో సకల ప్రజలు చూడాలి. నా నామం ప్రచురణ చేయనట్లు నా నామము అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు అనే బలమైన, శక్తివంతమైన, సర్వశక్తివంతుడనే నామం భూ ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇదిగో చూస్తున్నారా? తల్లైతే నా వైపు చూడండి. ఈ యొక్క మీటింగ్లో మాట్లాడుకుంటున్న ఈ సంఘం వారు కూడా తెలుసుకోవాలి. ఈ లైవ్ వీడియోస్ చూస్తున్న సకల ప్రజలు తెలుసుకోవాలి దేవుని ఉనికి ఏంటో. అందుకు ఫరోను ఉండనిచ్చాడు. అందుకు ఫరోకు ఆ తెగులు తగలనివ్వకుండా నిలబెట్టాడు, బ్రతకనిస్తున్నాడు. ప్రజల్ని తెగులు చేత ఇది చేస్తున్నాడు. మరి ఒక పక్క కఠినపరుస్తున్నాడు. మళ్ళా ఎందుకు కఠినపరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైంది మీకు. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు దేవుడు? ఆయన ఉనికి ఏంటో సకల ప్రజలకు తెలియాలి. ఫరో కఠినం అవ్వాలి, దేవుని శక్తి ఇంకా చూపించాలి, ఇంకా గొప్ప కార్యాలు చూపించాలి. అవన్నీ ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? ఇంచుమించు 4000 సంవత్సరాల తర్వాత కూడా మనము చెప్పుకుంటున్నాం దేవుని శక్తి ఏంటో. అది ఆయన ఉనికి, ఉన్నవాడు అనువాడని. రైట్. భూలోకమంతటా నా నామం ప్రచురణ చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించింది. ఈ యొక్క మరి 15వ వచనం దగ్గర పక్కన రాసుకోండి రెఫరెన్సు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం రాసుకోండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. ఎందుకంటే పౌలు గారు ఇదే సందర్భాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి రోమీ పత్రిక వెళ్ళండి, 9వ అధ్యాయం 17వ వచనంకి వెళ్ళండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 17వ వచనంకి వెళ్ళండి. రోమా సంఘానికి మాట్లాడుతూ మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఫరోని దేవుడు నియమించాడు. ఎందుకు నియమించాడు చెప్పండి. ఈరోజు ఇదిగో అమ్మలారా, అయ్యలారా, మనమందరూ దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలియదు. అసలు దేవుడి శక్తి ఏంటో మనం చరిత్రలో తెలుసుకోవాలంటే ఆ రోజు ఫరోని అందుకే బతికించి ఉంచాడు. ఫరోని అందుకే కఠినం చేశాడు ఆయన. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును. ఎవరిని కఠినపరచాలనుకుంటున్నారో కఠినపరచాలి. అన్నీ కూడా దేవుని నామానికి మహిమ కొరకు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 18వ వచనం. ఏడవ తెగులు ఈసారి వచ్చింది ఏంటంటే వడగండ్లు అంటే ఏంటో తెలుసా ఏమండి? ఆకాశం మీద నుంచి నీళ్లు చుక్కల బదులుగా ఎంత ఐసు మొక్కలు పడతాయి. ఈ ఐసు గడ్డలు పడడానికి ముందేం జరుగుతుంది? ఆకాశంలో ఉరుముతేనే తప్ప వడగడలు రావు. పిడుగులు పడతాయి, పిడుగులతో పాటు వడగడలు పడతాయి. వడగళ్ళు ఎప్పుడు కూడా పిడుగులతో వస్తాయి.
వడగళ్ళు పడుతున్నాయంటే భయంకరమైన పిడుగులని అర్థం. వర్షం అయితే పెద్ద పిడుగులు కాదు. పిడుగు అంటే ఏంటి? 2 క్లౌడ్స్ గుద్దుకుంటే కొలైడ్ అయ్యి దాని మధ్య శక్తి విడుదలై ర్యాపిడ్ అయ్యి కరెంటు విడుదలై అది భూమి మీదకి వచ్చి చెట్ల మీదకి బిల్డింగ్ల మీద కొడుతుంది. చచ్చిపోతారు. చెట్టేమి ఆ భూభాగం మొత్తం బిల్డింగ్లు కూలిపోతాయి, మనుషులు పోతారు. అదవుతుందండి, మాడి మసి అయిపోతుంది. ఎందుకంటే అంత పవర్ ఉంటుంది దాంట్లో. మరి వడగండ్ల వాన పడుతుందంటే, హెయిల్ స్టామ్ అంటే ఎన్ని పిడుగులు పడుంటాయండి. ఈ పిడుగులకి అదిరిపోతున్నాడు ఫరో. జనాలందరూ అదిరిపోతున్నారు పిడుగులు. కానీ ఇన్ని పిడుగులు ఉన్నాయంట, గోషెన్లో పిడుగు లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడెక్కడో ఋషికొండలో పిడుగు పడితే దద్దరిల్లిపోద్ది ఇక్కడ శబ్దం, అవునా కదా? అక్కడెక్కడో ఆకాశం మీద నుంచి వస్తుంది సౌండ్, అవునా కదా? అక్కడ మెరుపు మెరుస్తుంది, మనం చూస్తుంటాం వర్షాకాలం. అక్కడ మెరుపు మెరిసిన 1 సెకండ్కి శబ్దం వస్తుంది, అవునా కదా? అవునా? అంటే కొన్ని వందల కిలోమీటర్ల ఆవల మెరుపు మెరిసింది, దాని శబ్దం 1 సెకండ్ తర్వాత ఇక్కడికి వచ్చింది. పక్కనే కదండి గోషెను, పక్కనే కదా, పెద్ద దూరం ఏం కాదు కదా. కానీ ఐగుప్తులో పిడుగులు పడుతున్నాయి, గోషెన్లో పిడుగులు లేవు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. నిన్ను కాపాడాలంటే ఎలాగైనా కాపాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎలాగైనా కాపాడతాడు. నీ పక్కన 10 మంది పడిపోయినా, ఇటు పక్క 1000 మంది పడిపోయినా, ఇటు మంది 10,000 మంది పడిపోయినా నిన్ను నిలబెట్టేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. లోకమంతా దౌర్భాగ్య పరిస్థితులు వెళ్ళిపోతుంది. నిన్ను నిలబెట్టాలంటే నిలబెడతాడు, పడగొట్టాలంటే పడగొడతాడు. ఏదైనా మహిమ కొరకు చేస్తాడు. సో మనం ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకుంటున్నంతా ఒకటేనండి, దేవుని ప్రభావం, దేవుని ఉనికి ఏంటో. ఆరోగ్యం మొదటి వచనంలోనే అన్నాడు, నేనెవరో నీకు తెలుసా? డూ యు నో హూ యామ్ ఐ? మీ పితరులకు కనపరుచుకున్నట్లుగా కాదు నేను, ఇప్పుడు నేను నా యొక్క ఉనికి ఏంటో నీకు చూపిస్తున్నాను. నేను అప్పుడు సర్వశక్తిమంతుడిగా కనపరుచుకున్నాను, కానీ ఇక్కడ నా యొక్క సన్నిధి ఏంటో నువ్వు చూస్తావు, నా ఫుల్నెస్ చూస్తావు, నా శక్తి ఏంటో చూస్తావు. మోషే, నీ ద్వారా ఫరోకు చూపిస్తా, ఐగుప్తుకు చూపిస్తా, సకల ప్రజలకు చూపిస్తా. సో మనం నేర్చుకుంటుంది ఏంటంటే, మనతో ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోండి. ఒక మాట సింపుల్గా చెప్పేయడం కాదు, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడని పెద్ద పెద్ద మాటలు చెప్తాం, కానీ ఆ మాట వెనుకున్న శక్తి ఏంటో అనుభవిస్తే తెలుస్తుంది. అనుభవించిన వాళ్ళకి తెలిసింది, అర్థమవుతుందా? ఇజ్రాయేలీలకు తెలిసింది, ఐగుప్తీయులకు తెలిసింది, ఫరోకు తెలిసింది, మోషేకి తెలిసింది దేవుని ఉనికి ఏంటో. కానీ క్రీస్తును నమ్ముకున్న మనకి ఇంకా తెలియట్లేదు. ఎందుకు తెలుసా? దేవుడు సాత్వికంగా మనల్ని ఆదరించడానికి ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇంకా మనము కఠినపరుచుకుంటున్నాం ఫరో వలె, ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. మనం మారు మనసు లేకుండా దేవుణ్ణి తక్కువ చేస్తున్నాం. మారిపోదాం. దేవుని శక్తి ఏంటో తెలియడం కోసం ఈ యొక్క అధ్యయనం మనకి దేవుడు దృష్టాంతములుగా పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు మీన్వైల్ 18వ వచనం చదివాం మనం. ఫరో భయపడ్డాడంట. ఫరో భయపడి ఏమన్నాడంట, ఈలోపు ఈ పిడుగులు పడుతుంటే, జాగ్రత్త వినండి, ఈలోపుకే 2 గుంపులు తయారైపోయాయంట. ఐగుప్తులో 2 గుంపులు. ఏంటి? మోషే గారిని నమ్మి వెంబడించే వాళ్ళు తయారైపోయారు, ఫరో తరపున ఉన్న వాళ్ళు తయారైపోయారు. అంటే ఇన్ని కార్యాలు చూస్తున్నప్పుడు నమ్మకుండా ఉంటాడు ఎవడైనా? ఐగుప్తీయులు నమ్మడం మొదలుపెట్టారంట కొంతమంది. ఈ మోషే గారు ఎవరో దేవుడు పంపించిన ప్రవక్తే, నిజమే, ఇది దేవుని శక్తే, దేవుని శక్తి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి మనము మోషే గారి మాట విందామని కొంతమంది మోషే గారిని ఫాలో అవుతున్నారంట. ఆ దేవుడు ఎవరో చెప్పండి, మేము కూడా నమ్ముతామండి, మేము కూడా మీతో పాటు వస్తామండి, మేము కూడా బాబు ఆ దేవుడిని ఆరాధించడానికి వస్తామండి. మోషేని వెంబడించేవారు కొంతమంది అంట, ఫరో తరపున కొంతమంది అంటారు. ఈ ఫరో తరపున వారు ఫరో దగ్గరికి వచ్చి, రాజా, ఏంటి రాజా నీ పరిస్థితి? దేశాన్ని ఇంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చావు నీ ఒక మొండితనం వల్ల, ఇకనైనా వదిలేయచ్చు కదా అని సలహాలు ఇచ్చేవాళ్ళు వచ్చారంట. అయినా వెళ్ళలేదంట ఫరో. చాలా కఠినపరుచుకొని ఈ యొక్క వడగండ్ల వానికి భయపడి, తెలుసు కదా డబల్ మైండెడ్ ఫెలో, ఒక పక్క అంటున్నాడంట నా గురించి ప్రార్థన చేయండి,
ఓ పక్క అంటున్నాడంట ఏళ్ళు నేను వదలా 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 తగ్గేదేలే అంటున్నాడు ఒక పక్క. 27వ వచనం చదవండి. ఇది చూడగా హ్మ్. ఫరో మోషే అహరోనుని పిలవనని మళ్ళీ పిలిపించాడంట. ఆరోను మోషే రండి రండయ్యా బాబు. ఏంటండి ఫరో గారు చెప్పండి, ఏంటి మ్యాటర్ ఏంటి? నేను ఈసారి నేను చాలా పాపిని. యెహోవా న్యాయవంతుడు. మొదట ఏమన్నాడంట? ఫస్ట్ యెహోవా ఎవడు, అసలు నువ్వెవడివి, యెహోవా ఎవడు, నువ్వెవడివి అన్నాడట. తర్వాత అన్నాడంట చూద్దాంలే అన్నాడంట. మూడోసారి అన్నాడంట నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. నాలుగోసారి ఏమంటున్నాడు? బెండు మెల్లగా వంగుతుంది అనమాట. ఇలాగా బెండు వంగుతుంది, వంచుతాడు దేవుడు. ఈ నాలుగోసారి ఏమన్నాడంట? నేను పాపినిరా బాబు, నేను తప్పు చేశాను రా బాబు, నేను పాపం చేశాను రా బాబు, నన్ను క్షమించండి రా బాబు, నా గురించి ప్రార్థన చేయండి రా. పాపమును ఒప్పుకునే యెహోవా న్యాయవంతుడు. తగ్గింపు వచ్చింది. రెండోది దేవుడు న్యాయవంతుడే. అంటే దెబ్బ తగిలితే కానీ దెయ్యం వదలదంట. దెబ్బ పడితే కానీ దెయ్యమో చిన్నప్పుడు చీపురని కాదు, చిన్నప్పుడు ఏమండి బెత్తం వాడితే కానీ అడు సెట్ అయ్యేవాడు కాదు. ఒక రౌండ్ పడితేనే కానీ అడు సెట్ అయ్యేవాడు కాదు. గట్టిగా ఒక రౌండ్ అయిపోయింది అనుకో మళ్ళీ 6 నెలల వరకు సెట్ అయిపోతాడు. 6 నెలలకు ఒక్కసారి ఒక రౌండ్ పడాలండి. మనకు కూడా పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మనకు కూడా పడుతుందా లేదా? రోజు పడుతుంటాయి. పడినా సరే మనం ఇదిగో ఆ డబల్ మైండెడ్ ఫెలో గాడిలాగే మనం కూడా ఈ రాత్రికి ప్రార్థన చేస్తాం, తెల్లవారు వెళ్ళిపోయి మళ్ళీ లోకానుసారమైన పద్ధతుల్లోకి వెళ్తాం. మనం కూడా అలాగే ఉన్నామేమో, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. చూడండి ఏమన్నాడంటే ఫరో 27వ వచనం, నేను పాపిని, యెహోవా న్యాయవంతుడు, మేమందరం దుర్మార్గులు అనగానే వినండి, ఆగండి. మోషే గారు అన్నారంటే ఈడు డబుల్ యాక్షన్ కాడండి, ఈడు చాలా డబుల్ యాక్షన్ కాడండి. ఈడు సంగతి నాకు తెలుసు. 30వ వచనంలో అద్భుతంగా ఉంటుంది. ఒరే నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను, నువ్వు మారవురా, నువ్వు మారే వ్యక్తివి కాదు. ఈరోజు ఇలాగంటావు, రేపు మళ్ళీ అని లెగుస్తావు పుస్తని, రాత్రే అంటావు నేను మారిపోతాను, తెల్లారికి మళ్ళీ నీ విశ్వరూపం ఏంటో చూపిస్తావు, పుస్తలు లెగుస్తావు అని 30వ వచనం చదవండి. ఏమన్నాడంటే అయినను నువ్వు మారవు, నువ్వు నాకు తెలిసిన ఆయన నువ్వు భయపడవని. ఈ మాటలన్నీ డ్రామా మాటలు, ఇవన్నీ దేవుడు న్యాయవంతుడు, నేను పాపిని, ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. ఇవి నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నిన్ను కఠినపరుస్తాడని చెప్పాడు, నీ హృదయం ఏంటో దేవుడు చూపించాడు నాకు, సో నువ్వు మారవు అని అన్నాడంట. ఇక మరి జాగ్రత్త గమనించండి, ఇన్ని తెగుల్లో జాగ్రత్త గమనించండి. 31 నుంచి 33 వరకు చదివితే దేవుని యొక్క కృప ఏంటో మనకు కనిపిస్తుందండి. ఇన్ని తెగుళ్ళు ఉన్నా సరే కొన్ని పంటలు ఉంచాడంట. ఏంటంట? శిక్షిస్తూనే వాత్సల్యము కోపిస్తూనే వాత్సల్యం చూపించే దేవుడు మన దేవుడు. శిక్ష వేస్తున్నాడు, అయ్యో వాళ్ళు మళ్ళీ ఆహారం లేకుండా ఉంటారేమో అని పాస్టర్ గారు అయితే ముందు టిఫిన్ పెట్టి తర్వాత దరివేస్తారు. పూర్వం ఆఫీస్ రూమ్లోకి పిలిచేవాడిని ప్రసాద్ గారిని, వీళ్ళందరినీ. ఆఫీస్ రూమ్ అంటే అప్పుడు భయం, ఇప్పుడు ఆఫీస్ రూమ్ అనుభవాలు తక్కువైపోయాయి. ఆఫీస్ రూమ్ పిలిచేవాడిని, గజ వణుకుతూ వచ్చేవాడు ఆయన. పాస్టర్ గారు పిలిచారంటే ఏదో ఉంది రౌండ్. అమ్మాయి ముందు టిఫిన్ పెట్టండి, అయిపోయింది. టిఫిన్ టీ భోజనం అన్నీ పెట్టి తిన్నావా కూర్చో, ఇప్పుడు మ్యాటర్ ఏంటి, నువ్వేం చేసావు చెప్పు అని ముందు నాకున్న అలవాటు అంటే ముందు ఫుడ్ పెట్టి తర్వాత దెబ్బకి దెయ్యం అంతా వదిలించేస్తాం అనమాట. అది తిన్న ఆఫీసులో నుంచి బయటకు వచ్చేసరికి తిన్న ఫుడ్ అంతా అరిగిపోయి పెద్ద తెలుగుతో బయటకు వస్తాడు అమ్మయ్య. అలాగే జాగ్రత్తగా గమనించండి. దేవుడు కానీ దేవుడు ఇంకా గొప్ప దేవుడు. ఆయన అలాంటి గొప్ప దేవుడు తెలుసా. మనమంటే ఏదో స్వార్థంతో మాట్లాడతాం కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఎంత కఠినంగా ఉన్నా సరే వాళ్ళ మీద ఎంత కరుణ చూపిస్తున్నాడండి, ఎంత కృపావాత్సల్యం చూపిస్తున్నాడండి.
ఏమండి చదవండి. ఏమైనా ఉన్నాయంట? ఇన్ని పొలాలు తెగులుతో పాడైపోయినా సరే కొన్ని పొలాలను మాత్రం తెగులుతో పాడవకుండా ఉంచాడండి దేవుడు. జనప చెట్లు వాళ్ళు తినాలి కదా తిండి. చదవండి. జనప చెట్లు పువ్వులు పూసెను, యావల చేలు వెన్నులు వేసినని గనుక యావల చేలు చెడగొట్టబడ్డాను గాని గోధుమలు మిరప మొలకలు ఎదిగినంతగా అవి చెడగొట్టబడలేదు. అంటే జాగ్రత్తగా గమనించండి, మిగతావన్నీ ఎదిగిపోయాయి కాబట్టి తెగుళ్ళు వచ్చిన మిడతలన్నీ తినేసాయి. జాగ్రత్త. గోధుమలు మాత్రం ఉంచాడండి దేవుడు. ఎందుకు? గోధుమలు అప్పటికి ఇంకా మొలకలు రాలేదంట, ఇంకా చిన్న మొలక కూడా రాలేదంట, చిన్నగా కిందన విత్తనం స్థానంలోనే చిన్నది ఇంకా రైజ్ అవుతుంది. అందుకే అవి చెడగొట్టబడలేదు. ఎందుకంటే కొద్ది రోజులు వాళ్ళు బతకాలి కదా, కొద్ది రోజులు ఆహారం ఉండాలి కదా వాళ్ళకి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన జీవితంలో కూడా ఇలాగే కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనల్కి అనుమతిస్తాడు ఆయన, కానీ దాని వెనకాతల మనకి సంరక్షణ కూడా ఉంటుంది. నిన్ను ఎంత మాత్రం మరణానికి అప్పగించడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, ఇదే విధానంలో నైల్ నది అంతా రక్తం అయిపోయిందా? మరి వారు తవ్విన బావిలు ఎందుకు రక్తం అవ్వలేదు? వాళ్ళు తవ్వుకున్నారంట బావి, అది కూడా ఎందుకు రక్తం చేయలేదు ఆయన? అర్థమవుతుందా? ఆయన ఉనికి చూపిస్తున్నాడు కానీ ఆయన్ని చంపేయాలని ఉద్దేశం కాదు. మీకు అర్థమవుతుంది? మీకు కృప చూపిస్తున్నాడు. తాగకపోతే చచ్చిపోతారు వాళ్ళు. తెలియాలి ఆయన గొప్ప శక్తివంతుడని తెలియాలి. ఇక్కడతో ఎన్ని శక్తివంతమైన కార్యాలు జరిగాయి. మరి 9వ అధ్యాయము పూర్తయిపోయింది. ఇప్పుడు మనము 8వ తెగులుకి వచ్చాం. 8వ తెగులు. ఇప్పటికి 7 తెగుళ్ళు అయిపోయింది. ఎన్ని తెగుళ్ళు అయ్యాయి? 7 తెగులు పూర్తయిపోయి. ఇప్పుడు 8వ తెగులు 12వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో మోషేతో అన్నాడు. అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, నువ్వు చేయి చాపు, మిడతలు వస్తాయి. ఈసారి వచ్చిందేంటి? మిడతలు. మిడతలు అంటే తెలుసు కదా, పచ్చగా ఉంటాయి, పంటను మొత్తం తినేస్తాయి. పంటను ఉంచాడు కదా, ఇప్పుడు ఆ పంటను లేపేస్తున్నాడు. ఎందుకు? మళ్ళీ హృదయం కఠినమైపోయింది. నీకు ఇస్తాడు దేవుడు నీకు క్షమించి బాగు చేసి నీకు కొంత వెసులుబాటు ఇచ్చాడు. నువ్వేం చేస్తావు? వెసులుబాటు తీసుకున్నాక మళ్ళీ ఫరో డ్రామా వేస్తాం. ఏ డ్రామా? ఫరో డ్రామా, డబల్ మైండ్ డ్రామా. చర్చిలోకి వెళ్ళేసరికి ఎంతో సాత్వికంగా ముసుకేసేసి, లేకపోతే మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేసి ప్రభు ప్రభు ప్రభు. సోమవారం నుంచి మనం వీరంగ వేషం. అంతేనా? అవునా కాదు చెప్పండి. అది దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడంట? రేపు నువ్వు వేసే డ్యాన్స్ చర్చిలోనే చూశాడంట ఆయన. దేవుడికి స్తోత్రం. చర్చిలో ఎంతో సాత్వికంగా ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు అనుకుంటున్నారంట చాలా సాత్వికంగా ఉన్నాడే ఈడు, రోహిత్ గడి ఎంత దీన మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. కానీ మండే స్కూల్లో వేసే డ్యాన్సు పాస్టర్ గారికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. నేను ఉరకనే చెప్తున్నాను. రూపకలంకారంగా మనందరి జీవితాల్లో జరుగుతున్నదే. అర్థమవ్వాలి కదా, మనందరి జీవితాల్లో జరుగుతున్నవే. మనం ఎలాగ దారి తప్పుతున్నామో, ఎలా మాట తప్పుతున్నామో, ఫరో డ్రామా ఎలాగ ఆడుతున్నామో అది దేవుడికి తెలుసు, మనకు తెలియట్లేదు. అదే దౌర్భాగ్యం. అర్థమవుతుందండి? అందుకే ఈ డ్రామా ఫరోకి తెలుసు అంటారా? ఇక్కడ సిప్పోరా జీవితంలో మారు మనసు కలిగించడం కోసం. ఇప్పుడు ఒక సేవకుడు నడవాలంటే, ఒక సేవకుడు నిలబడాలంటే తన భార్య ఎంతో ఇంపార్టెంట్. భార్య ఏకీపించకపోతే పిల్లలు ఏకీపించకపోతే రేపొద్దున ప్రశ్న ఎలాగా? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సిప్పోరా అలాగ చేస్తుందని కూడా తెలుసు కదా దేవుడికి. నీకు అర్థమవుతుందా? అది. సో ఇది మనకు ఒక అర్థం చెప్పడానికి ఆ రోజు జరిగింది. రైట్? ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదా నాన్న? రైట్. ఇప్పుడు 8వ తెగులుకి వచ్చేసాం కదా, అక్కడ 12వ వచనం అయిపోయింది.
వచ్చి మొత్తం ఐగుప్తు మీదకి వచ్చి దేశపు పైర్లన్నిటినీ వడగండ్లతో పాడు చెయ్యని వాటన్నిటినీ తిరిగి ఇప్పుడు ఇదిగో పాడు చేయని గోధుమల పంటను కూడా ఉన్నది కూడా పోయే ఇప్పుడు ఫరో మళ్ళీ దారికి వచ్చాడు. డబల్ డ్రామాగాడు చూడండి, డబల్ డ్రామాగాడు ఏమంటాడు చూడండి, 16 వచ్చిన చూడండి. కాబట్టి ఫరో అప్పుడు ఫరో మోషే అహరోనును త్వరగా పిలిపి మళ్ళా పిలిపించి ఈసారి అన్నాడంట, నేను నీ దేవుడైన యెహోవా యెడల మీ యెడల పాపము చేసేసిని. మళ్ళీ పాపం చేశాడు అన్నాడు. డబల్ డ్రామా చూడండి, మళ్ళీ పాపం చేశాను అంటున్నాడట. లోపల ఇంకోటి రన్ అయిపోతుంది. దయచేసి ఈసారి మాత్రము దయచేసి అంటే బతిమాలేస్తున్నాడు, ఈసారి మాత్రం నన్ను క్షమించండి. నా మీద నీ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనగా అతడు ఫరో యొద్దకు నుంచి బయలుదేరి యెహోవాను వేడుకొనెను. అది చాలు చూడండి, మళ్ళా తెగిలిపోయి ఇన్ని తెగుళ్ళు వస్తున్నాయి. మరి మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, తెగిలిపోతుంది, మళ్ళీ తెగిలిపోతుంది, మళ్ళీ వస్తుంది. అంటే జాగ్రత్త గమనించండి, మోషే ప్రార్థిస్తేనే ఈ తెగులు పోతాదన్న సంగతి ఫరోకి అర్థమయ్యే పిలుస్తున్నాడు, బాబాని బతిమాలుతున్నాడు. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా జాగ్రత్త గమనించండి, దేవుడే మనకు ఆధారం. మన అధికారాన్ని చూసుకోకూడదు, మన పవర్ని, మన డబ్బుని, మన చదువుని చూసుకోకూడదు. మన సమస్యలకు పరిష్కారం దేవుడే. అందుకే దేవుడి దగ్గరికే పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇక 9వ తెగులుకి వచ్చాం. మొత్తం 10 ఉన్నాయి, 10లో 9వ తెగులు. 22వ వచనం చదవండి. 22వ వచనం. మోషే ఆకాశం వైపు చిమ్మ చీకటి వివరించేస్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్గా చిమ్మ చీకటి అంట, వికటమైన చీకటి. ఆ చీకటి ఎలాగంట, మనిషి తన చెయ్యి తన ముఖం ఎదుట ఇలా పెట్టుకున్నా సరే చెయ్యి కనిపించదంట. మామూలుగా బయట చీకట్లో వెన్నెలలో చిన్న వెలుతురు కనిపిస్తుంటుంది, అవునా కదా? చుక్కల వెలుతురు కూడా కనిపిస్తుంది. అసలు నాకు అర్థం కాదు, ఐగుప్తులో అంత చీకటి వచ్చిందంటే చుక్కలు ఏమైపోయాయి, చంద్రుడు ఏమైపోయాడు, ఏమైపోయి అసలు పక్కనే ఉన్న గోషంలో వెలుగుందంట. దేవునికి స్తోత్రం చెప్పు. పక్కనే ఉన్న గోషంలో మహా వెలుగుందంట. అనుకోవచ్చు ఇది సైంటిఫిక్గా సాధ్యమా? సాధ్యమే. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు సృష్టి క్రమం అంతా కనిపిస్తుంది. 3వ రోజు 4వ రోజుకి సూర్యుడు రావడం మొదలవుతుంది. సూర్యుడి కన్నా ముందు వెలుగు ఎక్కడుందండి? సృష్టి నడుస్తుంది కదా, వెలుగు లేదు కదా. మరి పగలు రాత్రి అన్నారు కదా, ఆ వెలుగేంటి? అదే ఆ వెలుగును ముందుగానే ఆయన సృష్టించారు. అందుకే ఆదిలోనే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని. అది దేవుని వెలుగు. అది ప్రకటన గ్రంథం మనకు కనిపిస్తుంది. ఏంటంట ఆ వెలుగు అంట సూర్యుడి వల్ల వచ్చే వెలుగు కాదంట, చంద్రుడి వల్ల వచ్చే వెలుగు కాదంట, దేవుని వెలుగు అది. ఆ దేవుని వెలుగు గోషేన్లో ఉన్నవారు చూశారు. అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంటుందంట, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూస్తున్నాను. అక్కడ క్రొత్త యెరూషలేములో నివసిస్తున్న వారందరికంట అదిగో దేవుని గొర్రె పిల్లైన ఆ యొక్క యేసుక్రీస్తు వెలుగే వారికి వెలుగుగా ఉంది. ఇప్పుడు మనమందరం కూడా ఈ లోకమనే చీకటిలో ఉన్నాం. ఈ లోకమనే చీకటిలో మనకు వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు. అర్థమవుతుందండి? ఈ లోకములో ఉన్న చీకటి, లోకంలోని వెలుగు తాత్కాలికం. అది తెల్లారు వస్తుంది, రాత్రికి మాయమైపోద్ది. కానీ నిజమైన వెలుగు యేసుక్రీస్తు అని ఆయన పరిచయం చేసుకున్నారు ప్రభులు వారు. జాగ్రత్త గమనిస్తున్నారా? ఆ వెలుగు గోషేన్లో వారికి వెలుగుగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. చుట్టూ చీకటి అంట, చుట్టూ చీకటి, గోషేన్లో వెలుగు ఉంది. ఆ వెలుగు ఎవరంట? యేసుక్రీస్తు. అది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే నిజమైన వెలుగుగా ఈ ఒక భూమి మీదకి మన మధ్యకు వచ్చారు. ఆ వెలుగే గోషేన్లో ఇజ్రాయేలీలకి వెలుగుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చీకటిని తట్టుకోలేనురా బాబు. చీకటి అంటే ఎలా ఉంటుందండి? ఒకసారి చీకటి అంటే ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితులు. వండుకుందామన్నా, తిందామన్నా, కూర్చుందామన్నా, ఎక్కడ కూర్చున్నావో తెలియదు, ఎక్కడ ఉన్నావో లేదు తెలియదు, ఎవరున్నారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకటి అంటే అర్థం ఏంటి తెలుసా? గుడ్డివాడు అని అర్థం. ఒక గుడ్డివాడు ఎలా ఉంటాడండి? ప్రపంచం అంతా చీకటి, ఆయనకేం కనిపించదు, చీకటి కమ్మేసింది అనమాట. వాళ్ళ దయనీయమైన పరిస్థితి. ఈ చీకటి భరించలేక
ఈ చీకటి భరించలేక ఫరో పిలుస్తున్నాడు, మళ్ళీ రమ్మన్నాడట. చూడండి 28, 29 వచనాలు. కనుక ఫరో నా ఎదుట నుండి ఈసారి ఏమంటున్నాడు తెలుసా? ఫరో పిలిచాడంట. ఫరో ఏమన్నాడంట తెలుసా? బాబు మోషే, బాబు ఆరోన్ గారు, మళ్ళీ నాకు కనిపించకండి రా బాబు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నా ముఖం ఇంకెప్పుడు చూడకండి, మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు నా దగ్గరికి రాకండి. అప్పుడు మోషే అన్నారంట, కాదయ్యా మేము వెళ్ళిపోతామంటే మాకు పంపించట్లేదు, పదే పిలుచుకునేది, నీతో నాకేంటి పని, నాకేమైనా అవసరం, నువ్వే 10 సార్లు పిలిపించుకుంటున్నావు, బాబు రండి, ప్రార్థన చేయండి, క్షమించండి, నన్ను ప్రార్థన చేయండి, తెగులు పోనివ్వండి, తెగులు తీసేయండి అని నువ్వే మమ్మల్ని పిలుస్తున్నావు, 10 సార్లు పిలుచుకున్నాడు నువ్వే, మేం కాదు, అవునులే ఏదో ఒకటిలే కానీ వెళ్ళిపోండి రా బాబు కనిపించకండి అని అన్నాడంట. చూడండి చదవండి 28, 29 ఈ వచనం చదివేసి ముగించుకుందాం. భద్రము సుమి చూడొద్దు, నువ్వు మళ్ళీ కనిపిస్తే నిన్ను చంపేస్తాను అంటున్నాడు. ఆహా, నువ్వు అన్నది సరే, నేను ఇక నిన్ను చూడాల్సిన అవసరం నాకేంటయ్యా, నాకేం పని, నువ్వు పంపిస్తే మేము వెళ్ళిపోతాం, మాతో పాటు మా దేవుడిని ఆరాధించుకోవడానికి మేము వెళ్ళిపోతాం అన్నాడట. ఇక్కడతో 10 అధ్యాయాలు పూర్తయి. ఇక ఆఖరి ఒక తెగులు ఉంది, భయంకరమైన తెగులు, 10వ తెగులు. ఆ 10వ తెగులు ఏంటో రేపు మాట్లాడుకుందాం. 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. రేపు యథావిధిగా మళ్ళీ బైబిల్ స్టడీ ఉంటుంది. బైబిల్ స్టడీకి వచ్చేసేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 1 డే బ్యాక్లాగ్లో ఉన్నాం కాబట్టి ఆ డే కవర్ చేయడానికి రేపు యథావిధిగా రేపు సాయంత్రం మరలా ఇలాగే బైబిల్ స్టడీ ఉంటుంది. 10వ తెగులు ఏంటో రేపు చూద్దాం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటి? దేవుని ఉనికి ఏంటో ప్రపంచానికి చూపించడానికి ఫరోను వాడుకున్నాడు. ఇదిగో ఈరోజు సంఘాన్ని వాడుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధత ఏంటో ప్రపంచానికి చూపించాలి. క్రీస్తు పరిశుద్ధత సంఘం ద్వారా చూపించాలని ఆయన ఆశపడుతున్నారు. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు పరిశుద్ధంగా ఉన్నాడు. క్రీస్తు భూమి మీద బ్రతికినంత కాలము ఏ పాపము ఎరగని వాడిగా ఉన్నారు. అట్టి రీతిగా సంఘం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన సంపూర్ణుడు కనుక మనం పరిపూర్ణులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. సో కనుక సంఘమా మనం ఏమై ఉన్నామో పరీక్షించుకుందాం. మనం కూడా ఫరోలాగా డబుల్ గేమ్ ఆడేస్తున్నామా? ద్వంద్వ మనసుతో ఉంటున్నామా? ఈరోజు భక్తి రేపొద్దున వేరే విధంగా ప్రవర్తిస్తున్నామా? పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, మన పద్ధతులు మార్చుకుందాం. దేవుని యొక్క రాయబారులుగా ఉన్నామంటే ఆయన మనల్ని ఎంచుకున్నాడు. ఆయన ప్రభావాన్ని చూపించడానికి, ఆయన పరిశుద్ధతను చూపించడానికి, ఆయన ప్రేమను చూపించడానికి. లోకం సంఘాన్ని చూసినప్పుడు నిన్ను నన్ను చూస్తే దేవుణ్ణి చూడగలగాలి. అట్టి భక్తి జీవితం, పవిత్రత జీవితం మనలో ఉందా? పరీక్షించుకుందాం. దేవుడు ఆషామాషి దేవుడు కాదండి. ఆయన వెక్కిరింపబడడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఉన్నవాడు అనివాడు యెహోవా అని కనపరుచుకున్నాడు. ఇదిగో ఆఖరి దినాల్లో ఆయన క్రీస్తు స్వారూప్యములో అతి పరిశుద్ధుడిగా కనపరుచుకున్నాడు. ప్రేమించే దేవుడిగా కనపరుచుకున్నాడు. సంగమా ఇంకెంత చూస్తాం మనం? ఇంకా ఏదో చూడాలా? ఇక్కడైనా మారుదాం, తెలుసుకుందాం, మనం జీవితాలు సరి చేసుకొని దేవునికి లోబడదాం. కఠిన హృదయం కలిగి ఉండకండి, మొండి హృదయం కలిగి ఉండకండి, బాధ భయపడిన మనస్సాక్షితో ఉండకండి. ప్రభు సన్నిధిలో మనమందరూ మారు మనసు పొందుకొని ప్రభు దగ్గరికి చేరుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మరి ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని నేను నమ్ముచున్నాను. దయచేసి దీన్ని షేర్ చేయండి, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. షేర్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ బటన్స్ ప్రెస్ చేయండి. దయచేసి లైక్ బటన్స్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ వారు 10 మందికి పంపిస్తారు కనుక దయచేసి ఇది మీరు ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా రేపు నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం. అందరికీ వందనాలు. ఆశీర్వాదం పొందుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసము సన్నిధి మనకును మన కుటుంబాలకి. ఇదిగో ఈ వర్తమానం వినిన ప్రతి ఒక్కరికి దేవుని ఉనికి, దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుసుకొని దానికి తగినట్లుగా మనం ప్రవర్తించులాగిన దీన మనస్సు కలిగి మోషే కన్నా సాత్వికంగా యేసు ప్రభువు కలిగిన మనసు మనకు కలిగి ఉండాలని
ప్రభు కోరుకుంటున్నారు కనుక అట్టి మనసు మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.